పరలోకమందున్న తండ్రి, నీ దయలో నీ కృపలో తండ్రి గతించిన రాత్రి తండ్రి మా అందరితో మాట్లాడాలి తండ్రి. ఏ విధముగా తండ్రి భక్తుల జీవితాలు నిర్ణయాలు తీసుకోవాలో తండ్రి, కుటుంబ వ్యవస్థలో ఏ విధంగా నడవాలో రాత్రి మాతో ధారాళంగా మాట్లాడాలి తండ్రి. దాని యొక్క ప్రతిఫలం తండ్రి ఈరోజు ఇంకా అశేషమైన ప్రజలను తండ్రి మీరు ఆహ్వానించాలి. ఈరోజు కూడా తండ్రి వాళ్ళకి అవసరమైన సంగతులు మాట్లాడాలని వాడుకోండి. ఈ సభల ద్వారా వాళ్ళు ఈ సభల కొరకు కష్టపడుతున్నారు. మీ మాటలు వారి కుటుంబం వారి కష్టం కనీసం మారు మనసులో కావాలి సహాయం అనుగ్రహిస్తారు. అందరినీ చేయగల క్రీస్తున్నాం సమర్పిస్తున్నాం. ఆమేన్. ఆలస్యం చేయకుండా వాక్యాన్ని విందాం. आळस न करता आपण देवाचं वचन ऐकूया. గతించిన రాత్రి మనకి టైం సరిపోలేదు కనుక ఈరోజు త్వరగా ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. कालच्या रात्री वेळेअभावी आम्ही लवकर संपू शकलो नाही, परंतु आता आम्ही वेळेमध्ये आहोत. संपूया. సామెతల గ్రంథం 17వ అధ్యాయం नीतिसूत्रे याचा 17वा अध्याय 6వ వచనం. वचन 6. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. नीतिसूत्रे याचा 17वा अध्याय आणि वचन 6. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. पुत्र पौत्र वृद्धांना मुकुट होत, मुलांची शोभा त्यांचे वडील होत. ఈ వాక్యాన్ని మనం మూల వాక్యంగా తీసుకోవడం ప్రారంభిస్తే या वचनाच्या अगदी मुळाशी जर आपण गेलो, దేవుడు కుటుంబాలతో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. देव कुटुंबाला परत एकदा बोलू इच्छित आहे. గమనించండి, त्या ठिकाणी लिहिलेलं वचन जर तुम्ही त्या ठिकाणी लक्ष दिला तर కుమారులు పెద్దవారికి కిరీటాల్లా ఉంటారంట. पुत्र पौत्र वृद्धांचा मुकुट आहेत म्हणे. తండ్రులు పిల్లలకి అలంకారముగా ఉండాలంట. आणि मुलं हे त्यांच्या वडिलांना शोभा असं असायला पाहिजे. కిరీటం అంటే मुकुट म्हणजे కిరీటం అనగానే రాజులు పెట్టుకునే కిరీటం అనుకుంటుంది. గౌరవాన్ని తీసుకురావాలి, त्यांना शोभा द्यायला पाहिजे, गौरव द्यायला पाहिजे. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. मी तुम्हाला प्रश्न विचारतो, सांगा. గౌరవాన్ని తెచ్చే పిల్లలు ఈ రోజు తల్లిదండ్రులకు ఉన్నారంటారా? शोभा आणणारे पुत्र आई वडिलांना आहेत का? వీళ్ళని కన్నందుకు మేము చనిపోవాల్సి వస్తుందనే తల్లిదండ్రులు ఎక్కువైపోయారా? చెప్పండి. यांना जन्म दिल्यामुळे आम्हाला मरण येऊ असे म्हणणारे आई वडील आहेत. చదువుకోరా అని చెప్తే చదువుకునే పిల్లలు ఉన్నారా? చెప్పండి. चांगलं शिक्षण घ्या म्हणजे शिक्षण न घेणारे लेकर आहेत. చదువుకోరు, शिकत नाही, షికార్లు కొడతారు, शिकारीमध्ये जातात, రకరకాల లవ్ స్టోరీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. अनेक प्रकारचे लव्ह स्टोरी मध्ये गुंतून आहेत. అందులో మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. त्यामध्ये मुलं पण आहेत आणि मुली पण आहेत. అలా మీరు తిరుగుతున్నప్పుడు, తల్లిదండ్రులు కళ్ళు గప్పు తిరుగుతున్నప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వారు చూసి ఈ పిల్లలు ఎవరి తాలూకా అని అడిగితే అది గౌరవమా? చెప్పండి. तुमचे डोळे बंद करून लेकर असं वागत असताना हे योग्य आहे का असं लोक तुम्हाला म्हणणार नाहीत का? పలానా కుర్రోడు లేదా పలానా అబ్బాయి ఇలా షికార్లు కొడుతూ తాగి తందనాలు ఆడుతున్నాడంటే అది మీ తల్లిదండ్రులకి గౌరవమా? చెప్పండి. एखादं लेकर अशा प्रकारचं अयोग्य काम करून दारू पिऊन वागत असताना हे लेकर असं करत आहे ते योग्य आहे का असं तुम्हाला म्हणणार नाहीत का? గౌరవం కాదది. ती शोभा नव्हे. మీ చాలా మంది మగపిల్లలు ఈ రోజు వాళ్ళ బైక్ తోలే విధానం మీరు గమనిస్తున్నారా? अनेक लेकर बघा, त्यांचं वाहन चालवण्याची ती पद्धत बघा, तुम्ही बघत आहात. ఒక చక్రం మీద తోలరంట, आणि एका चाकावरती ते चालवत नाही. ఒకే చక్రం మీద తోలుతారు, రెండు చక్రాల మీద తోలరంట, ఒక చక్రం మీద తోలుతారట. एका चाकावरतीच ते लोक चालवतात, दोन चाकावरती ते वाहन चालवित नाही. ఏంట్రా దేనికిరా ఇది అని అడిగితే రీల్స్ అంట. असं का रे विचारल्यानंतर हे रील्स आहे म्हणतात. నేను అడుగుతున్నాను, ఏ రీల్లో ఎక్కడానికి
हे कोणतं रील आहे तुम्ही तसं करता? అంటే అనేకులు నిన్ను చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలనా? अनेक लोक तुला बघायला पाहिजे, लाईक करायला पाहिजे, शेअर करायला पाहिजे, म्हणून तू असं करतो का? ఇలాంటి విన్యాసాలు చేసి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. अशा प्रकारचे काम करून, अयोग्य काम करून हातपाय तोडून घेतलेले लेकर आहे. నువ్వు ఎవరో ఒకరిని నువ్వు ర్యాష్ డ్రైవింగ్ లో ఏ పిల్లవాడినో చిన్న పిల్లను గుద్దేస్తే ఎవరి తాలూకని పోలీసులు అడిగితే ఎవరి తాలూకని చెప్పుకుంటే అది గౌరవమా? अयोग्य प्रकारे तू जर एखाद्या लेकराला जर उडवला, मृत्यूस कारणीभूत झाला, तर तू कोणत्या प्रकारचं मुलगा आहेस, तू कोणाचेच असे म्हणणार नाहीत का पोलीस लोक? ఆడపిల్లగా నేను చదువుకోమని పంపించినప్పుడు నువ్వు చదువుకోకుండా ఏ లవ్ స్టోరీ నువ్వు తగిలించుకుని ఇంటికి వస్తే ఎవరు అమ్మాయి అని అడిగితే అది ఇంటికి గౌరవమా? तू मुलगी म्हणून तुला शिकायला पाठवल्यानंतर तू लव वगैरे करत असताना आणि लोकांना जर माहीत झालं तू कुणाची मुलगी आहेस, हे तू शोभा आणणारी मुलगी आहेस का, असं म्हणणार नाहीत का? బైబిల్ చెప్తుంది पवित्र शास्त्र बायबल सांगते పిల్లలు తల్లిదండ్రులకి గౌరవం తెచ్చేలా ఉండాలని. लेकर आई वडिलांना शोभा आणणारे पाहिजे. చక్కగా బైబిల్ చదువుతున్నారు. ఎవరంటే వీళ్ళ పిల్లలంటే తల్లిదండ్రులకి గౌరవం. चांगलं तुम्ही बायबल वाचत असताना बघितल्यानंतर हे लेकर कोण आहेत, किती शोभिवंत लेकर आहेत असं म्हणणार. చక్కగా చదువుకుంటున్నారు, ఉన్నతమైన విద్యలో ఉన్నారు. ఎవరి పిల్లలంటే తల్లిదండ్రులకి గౌరవం. चांगलं उच्च शिक्षण घेत असताना लोकांनी बघितल्यानंतर हे लेकर किती चांगले आहेत, हे लेख खरोखर लेकर शोभिवंत आहेत असं ఏ म्हणतात. అపవిత్రమైన విషయాల్లో వీళ్ళ కలిసి ఉండరండి. ఎవరి పిల్లలను అడిగినప్పుడు తల్లిదండ్రులకు గౌరవం. अपवित्र जीवन हे जगत नाही, ते लेकर किती चांगले आहेत म्हणून तुमच्याद्वारे आई वडिलांना शोभा येते. అలాంటి పిల్లల్ని ఇప్పుడు చూడలేకపోతున్నాం. अशा लेकरांना शोभा आणणाऱ्या लेकरांना आज आम्ही बघू शकत नाही. 18 ఏళ్ళు దాటేసరికి లా మాట్లాడుతున్నారు. 18 वर्ष ओलांडल्यानंतर कितीतरी वाईट गोष्टी बोलत आहेत. నా పెళ్లి నా ఇష్టం నన్ను ఎవరు అడుగుతారని అడుగుతున్నారు. माझं लग्न, माझी इच्छा मला कोण विचारणार म्हणून ते म्हणतात. అడిగిన అమ్మా నాన్న మీద కేసులు పెడుతున్నారు. विचारलेल्या आई वडिलांनाच ते लोक त्यांच्यावरती केस दर्ज करत आहेत. మా ప్రేమకు మా తల్లిదండ్రులు అడ్డొస్తున్నారు అంటున్నారు. आमच्या प्रेमाला आमचे आई वडील विरोध करतात म्हणत आहे. నేను అడుగుతున్నాను, ప్రేమ అంటే? मी विचारतो, प्रेम म्हणजे? ప్రేమ అంటే ఏంటి? పార్కులు అంటే తిరగడమా? प्रेम म्हणजे पार्क मध्ये फिरणे का? ప్రేమ అంటే సినిమా థియేటర్లో కూర్చోడమా? प्रेम म्हणजे सिनेमा थिएटर मध्ये बसणे का? ప్రేమ అంటే ఆడు ఉదయాన్నే ₹10 మెసేజ్ పెడుతున్నాడు, నువ్వు టిఫిన్ చేసావని అదా ప్రేమ అంటే? प्रेम म्हणजे ते मोबाईल मध्ये मेसेज ठेवणे, तू जेवलीस का असं म्हणणे आहे का? ప్రేమ అంటే నీ కోసం ఏదో స్టేటస్ సింబల్ పంపించడమా? प्रेम म्हणजे स्टेटस सिंबल पाठवणे का? నేను అడుగుతున్నాను, ప్రేమ అంటే ఏంటో చెప్పనా? నువ్వు ఎలా ఉన్నా నిన్ను పెంచారే అమ్మా నాన్న, అది ప్రేమ అంటే. प्रेम म्हणजे तुला जसं आई वडिलांनी सांभाळलेले तसं तू वागणे म्हणजे प्रेम. వారి ఎండకి వానకి కష్టపడుతూ ఆ బతుకులో నువ్వు ఉండకూడదని నువ్వు బాగా బతకాలని కోరుకున్నారే, అది ప్రేమ అంటే. तू चांगलं जीवन जगावं, ते लोक जरी उन्हातानामध्ये कष्ट केले पण तुला ती वेळ येऊ नये म्हणून ते सांगितलेलं तेच खरं प्रेम. మాలా కూలి పనులు చేయకూడదు, నువ్వు ఉన్నతమైన ప్రభుత్వ అధికారి ఉండాలని కోరుకున్నారే, అది ప్రేమ అంటే. आमच्यासारखं मोलमजुरी तू करू नये, तू चांगलं उच्च शिक्षण घेऊन उच्च पदावरती जावं, हे खरं प्रेम आहे. నేను ఇప్పుడు అది చూడలేకపోతున్నారు. परंतु ते आम्ही बघू शकत नाही. ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? प्रेम म्हणजे काय म्हणत आहेत माहित आहे? గాలి తిరుగులు తిరగడమే ప్రేమ అనుకుంటున్నారు. वाऱ्यासारखं फिरणे, वाऱ्याभोवती फिरणे. నేను అడుగుతున్నాను, నువ్వు గాలి దాని వాడు గాలివాడు, ఈడో గాలివాడు, అది గాలిది. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? గాలి కాపురం చేస్తారు. तुम्ही दोघं मिळून वाऱ्याबरोबर फिरणारे, वाऱ्यासारखांचा संसार कसा असेल? ఆడు ఉదయాన్నే టిఫిన్ అన్న పెట్టగలడు అనుకుంటున్నావా? तो तुम्हाला सकाळी चहा किंवा नाश्ता देईल का? ఆడి నచ్చిన కూర వండించగలడు అనుకుంటున్నావా? त्याच्यासारखं तू स्वयंपाक करू शकते का? ఒక పండుగ వస్తే నీకు చీర అయినా కొనగలడు అనుకుంటున్నావా? एखाद्या सणाच्या वेळेला तो तुला एखादी सुंदर साडी देऊ మీ शकतो ఇద్దరు का? కలిసి చక్కగా పిల్లల్ని కని వాళ్ళని పెంచగలరు అనుకుంటున్నారా? तुम्ही दोघं मिळून तुम्हाला लेकरं झाल्यानंतर चांगलं तुम्ही त्यांना బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులకి గౌరవం తేకుండా మన ఇష్టాలే గౌరవం అనుకునే ప్రతి ఒక్కరూ నష్టపోతారు. बायबल सांगते, आई वडिलांना शोभा न आणता आपल्याच इच्छेप्रमाणे वागणारे लेकरांमध्ये ती शोभा नव्हे. పిల్లలుగా తల్లిదండ్రులకి గౌరవం తెచ్చేలా ఉండాలి. मुलं या नात्याने आपण आई वडिलांना शोभा आणणारे पाहिजे. కింద మరో మాట చెప్తుందా వచనం? खाली अजून एक वचन सांगत आहे, తండ్రులు కుమారులకు అలంకారంగా ఉండాలట. पुत्र पौत्र वृद्धांचा मुकुट होत मुलांची शोभा त्यांचे वडील हो. పై వచనంలో పిల్లల కోసం చెప్పాడు, కింద వచనంలో తల్లిదండ్రుల కోసం చెప్తున్నాడు. वरती मुलांविषयी सांगत आहे आणि खाली आई वडिलांविषयी सांगत आहे. ఇప్పుడు రివర్స్ అడుగుతున్నాను, చెప్పండి. आता रिव्हर्स मी तुम्हाला विचारतो, పిల్లలకి అలంకారంగా ఉండే తల్లిదండ్రులు ఉన్నారంటారా? मुलांना शोभा आणणारे आई वडील आहेत का? ఎవడ్రా ఈడు ఇలా తాగి పడిపోతున్నాడు డ్రైనేజీలో ఎక్కడ పడితే అక్కడ అంటే పలానా వారి నాన్న అంటే అది గౌరవమా? పిల్లలకి చెప్పండి. कोण आहे रे हा दारू पिऊन इकडे तिकडे पडतो, हा कुणाचा बाप आहे असं म्हणणार नाहीत का?
ఎవడరా వీడు ఇలా తాగి తందనాడు పచ్చి బూతులాడుతున్నాడంటే నీ స్కూల్కి వెళ్తున్నా నీ పిల్లగాడికి పలానా గాడు తండ్రి అని చెప్తే గౌరవం అని చెప్పండి. हे कुणाचे वडील आहेत दारू पिऊन इकडं तिकडं जात आहे आणि एखादा मुलगा त्यांचा मुलगा शाळेत जात गौरव असताना त्याचा कादा बाप आहे म्हणून म्हणत आहेत. గౌరవం కాదది. ती शोभा नव्हे. మీ పిల్లల ఎదుట మీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోతే నిన్ను నాన్న అని చెప్పుకోవడానికి బాధపడతారు. लेकरांच्या संबंधाने तुमचं जर जीवन जर व्यवस्थित नसेल तर तुम्हाला बाप म्हणण्याचा अधिकार नाही. ఎందుకు తాగుతున్నావయ్యా పెద్ద ఆయన అడిగితే ఎవడ అన్నాడంట, तू का पितो म्हणून असं मोठ्याला विचारल्यानंतर तो काय म्हणतो बघा, ఆడు ఫ్రెండ్ అన్నాడట, त्याचा मित्र म्हणाला మగాడవైతే తాగరా. तू जर खरंच जर मरद असला तर प्यायला पाहिजे. అందుకు ఇడికి డౌట్ వచ్చేసిందట, ఇప్పుడు నేను మగాడినా కాదా అని. याला संशय आला म्हणे मी पुरुष आहे का स्त्री आहे. నేను అడుగుతున్నాను, నువ్వు టెస్ట్ చేసుకోవడానికి తాగుతున్నాను, నేను మగాడినని ఏదైతే ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు మెడికల్ టెంపర్లో చెప్తున్నాను, నువ్వు సంసారానికి పనికి రాకుండా పొద గుర్తుపెట్టుకో. तू मेडिकलच्या द्वारे तुला सिद्धता दाखवण्यासाठी मी पुरुष आहे का स्त्री हे दाखवण्यासाठी जर తాగితే లివర్ ఎగిరిపోద్దేమనుకుంటున్నావు. तू जर पिला तर तुझं जे काही आतडे आहेत ती आतडे खराब होऊन जातील, तुझे కిడ్నీలు కొలాప్స్ అయిపోతాయి ఏమనుకుంటున్నావు. किडनी त्या ठिकाणी नष्ट होऊन जातील. నీ అంతర్గత అవయవాలు దెబ్బతినేస్తాయి ఏమనుకుంటున్నావు. तुझ्या अंतर्यामी जे अवयव आहेत ते बाद होऊन जातील. నువ్వు తాగి తందనాలాడితే ఏ మగాడు అనుకుని తాగావో ఆ మగ లక్షణాలే పోయి చచ్చిపోతావు ఏమనుకుంటున్నావు. मी पुरुष म्हणून पिऊन तू ती लक्षणं तू पुरुषाची विसरून जाशील. చివరికి నువ్వు చావుతో నువ్వు చస్తే నీతోనే పోదు, నీ వెనకాల ఉన్న నీ భార్య అడుక్కు తినే పరిస్థితుల్లో పడిపోతే ఏమనుకుంటున్నావు. शेवटी तू मेल्यानंतर तुझी बायकोची परिस्थिती अशी होईल ती भिकेस लागेल. నీ గర్భాన్ని పుట్టిన నీ పిల్లలు వాళ్ళు ఏం చేయాలో తెలియక సిగ్నల్ లైట్స్ దగ్గర అడుక్కుంటారు ఏమనుకుంటున్నావు. तुला जन्मलेली लेकरं त्या सिग्नलच्या त्या चौकामध्ये भीक मागतील अशी त्यांची अवस्था होईल. తల్లిదండ్రులారా మరలా మీకు చెప్తున్నాను, आई वडिलांनो मी तुम्हाला सांगत आहे, మీ పిల్లలకి అలంకారముగా ఉండండి, మా నాన్న ఉన్నతమైన వాడని చెప్పుకునేలా ఉండండి. तुमच्या लेकरांना तुम्ही शोभिवंत व्हा, आमचे वडील खूप चांगले आहेत असे स्वतःविषयी म्हणून घ्या. మా నాన్న కష్టపడి చదివించాడని చెప్పుకునేలా ఉండండి. आमचे वडील आम्हाला कष्टाने शिकवले असं म्हणण्याची वेळ तुमच्यावरती येऊ द्या. మా నాన్న దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేకపోయినా మా నాన్న దగ్గర విలువలు ఉన్నాయని చెప్పుకునేలా బతకండి. आमच्या वडिलांकडे लाखो रुपये नसतील परंतु नीतीची मूल्य आमच्या वडिलांकडे असं म्हणण्याची वेळ तुमच्यावरती येऊ द्या. మా అమ్మ నాన్న అలా ఉండగలిగారు కనుక నేను ఇలా ఉన్నానని చెప్పుకునే సాక్ష్యాన్ని ఇవ్వండి. आमचे आई वडील चांगले आहेत म्हणून मी असा आहे अशी तुमच्या संबंधाने चांगली साक्ष येऊ द्या. ఉన్నారా అలాంటి వారు చెప్పండి. असले लोक आहेत का सांगा. అందుకే సొలొమోను అడుగుతున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు అలంకారంగా ఉండండి. म्हणून शलोमोन या ठिकाणी म्हणतो मुलांची शोभा त्यांचे वडील आहे. మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, మళ్ళీ చెప్పండి. आणखी एक प्रश्न मी तुम्हाला विचारतो, सांगा. పిల్లలకి గౌరవం తెచ్చే తల్లులు ఉన్నారంటారా? आणि लेकरांना शोभा आणणारे आई आहेत का? ఎక్కడున్నారు? कुठे आहे? నేను అడుగుతున్నాను, ఎక్కడున్నారు చెప్పండి. मी विचारते ते कुठे आहे? వీళ్ళకి సీరియల్ చూడడమే సరిపోతుంది. त्यांना सिरियल पाहण्यामध्ये त्यांचा वेळ ఆ जातो సీరియల్ కొరకు టయానికి కూడా ఫుడ్ ఎట్టట్లేదు. आणि त्या सिरियलमुळे वेळेत त्यांना जेवण देऊ शकत नाही. వీళ్ళ సొంతూరు మమ్మీలా ఫీల్ అవడమే సరిపోతుంది. संतूरच्या त्या आई सारखे ते त्यांच्यामध्ये फिलिंग येते. అందరిని అనడం లేదు, मी सगळ्यांना म्हणत नाही, కొందరిని అంటున్నాను. काही लोकांना म्हणत आहे. నేను అడుగుతున్నాను, మీరు ఎలా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది? तुम्ही जर असं असाल तर तुमच्या लेकरांचं भविष्य कसं असेल? సీరియల్ కన్నా నీ సంసారం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. सिरियल पेक्षा तुमचा संसार खूप महत्वाचा आहे. షికార్ల కన్నా నీ సంసారం విలువైనది గుర్తుపెట్టుకో. अशा प्रकारे अयोग्य जीवन जगण्यापेक्षा तुझा संसार खूप महत्वाचा आहे. అందుకే తల్లిదండ్రులు ఇరువులు పిల్లలకి అలంకారంగా ఉండాలి. म्हणून दोन्ही उभयता मुलांसाठी शोभा असणं गरजेचं आहे. ఇలాంటి తల్లిదండ్రులకి పిల్లలు గౌరవం తెచ్చే పిల్లల్లా ఉండాలి. अशा आई वडिलांना लेकर शोभा आणणारे पाहिजे. అలాంటి వారు బైబిల్లో ఉన్నారా? असले लोक पवित्र शास्त्रात आहेत का? సొసైటీలో మనకు ఎలాగూ కనబడరు, బైబిల్లో ఉన్నారా అంటే ఉన్నారు. आमच्या समाजामध्ये असं ना तसं दिसत नाहीत परंतु पवित्र शास्त्रामध्ये दिसत आहे. అలాంటి మూడు కుటుంబాలను చూద్దాం, మన కళ్ళుకి ఆశ్చర్యకరంగా ఉంటుంది. आश्चर्य असं तुमच्या डोळ्याला दाखवण्यासाठी 3 कुटुंबांविषयी मी तुम्हाला ఆలస్యం చేయకుండా మనం బయలుదేరుతాం. आपण आळस न करता पुढे जाऊया. ఆది కాండం उत्पत्तीचं पुस्तक 5వ అధ్యాయం. उत्पत्तीचं पुस्तक 5वा अध्याय. ఆది కాండం 5వ అధ్యాయం उत्पत्तीचं पुस्तक 5वा अध्याय 21వ వచనం నుండి वचन 21 आपण पाहूया. నేను చదువుతాను, మీరు చూడండి. मी वाचतो, तुम्ही पहा. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనును. ఆనోకు దినములన్నయు 365 ఏండ్లు. ఆనోకు పోయిన గనక అతడు లేకపోయాను.
या ठिकाणी अनोखा विषय लिहिलेले तुम्ही मथुशेला झाला. मथुशेला झाल्यावर त्याला अनोख 300 वर्षे देवाबरोबर चालला. त्याला आणखी मुली झाल्या. अनोखाचे एकंदर वर्षे 365 वर्षांचे झाले. చదివిన వాక్యాలలో తండ్రి కొడుకుల ప్రస్తావన ఉంది, గమనించండి. देवाच्या वचनामध्ये आत्ताच आपण वाचला, या ठिकाणी वडील आणि मुलाचा वृत्तांत आहे. ఈ ఆనోక్ అనే తండ్రికి ఒక కొడుకు పుట్టాడంట. अनोकाला एक मुलगा झाला. ఆ కొడుకు పేరు ఏం పేరు? त्या मुलाचं नाव काय आहे? మెతూసల. मथुशेलह. కానీ మన అందరం ఈ సందర్భాల్ని జీకే బిట్లు చదివినట్టు చదివాం. जीके बिट्स वाचल्यासारखं हा संदर्भ आपण वाचत आहोत. ఒక ఉదాహరణ చెప్పనా? एक उदाहरण सांगतो. ఈ మధ్య క్రిస్టియానిటీ కూడా బయట వారిని చూసి వాతలేసుకుంటుంది. आज ख्रिस्ती लोक पण बाहेरचं वातावरण बघून स्वतःला ते साध्य करत आहेत. బయట కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. बाहेर काही टीव्ही प्रोग्राम्स आहेत. మీలో ఎవరో కోటీశ్వరుడు, तुमच्यापैकी कोण कोट्याधीश आहे. అదే టైటిల్ క్రిస్టియానిటీ పెడితే ఛీ అంటారని तेच टायटल ख्रिश्चन लोकांना तर छी म्हणतात म्हणून ఆ టైటిల్ మార్చి మీలో ఎవరో బైబిల్ జ్ఞాని అని అడిగారు. ते टायटल वेगळं करून तुमच्यामध्ये बायबल ज्ञानी कोण आहे म्हटले. అందులో ఇది జీకే ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నని यामध्ये जीके प्रश्नासारखं प्रश्न विचारले. అందులో ఒక ప్రశ్న ఏంటో తెలుసా? एक प्रश्न काय आहे? అందులో ఒక సీనియర్ పాస్టర్ గారు కూర్చున్నాడు. एक सिनियर पास्टर त्या ठिकाणी बसला. నాలాంటి యవనస్తుని ఎవరినో ఎదురుగా కూర్చోబెట్టాడు. माझ्यासारख्या तरुणाला तो पुढे बसवतो. కూర్చోబెట్టి ఒక ప్రశ్న అడిగాడు. बसवल्यानंतर एक प्रश्न विचारला. ఆ ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతారని చెప్పండి. ते प्रश्न तुम्हाला पण विचारत आहे म्हणतात. ఆ ప్రశ్న ఏం ప్రశ్న తెలుసా? ते प्रश्न काय माहित आहे? బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు పేరేంటి? पवित्र शास्त्रामध्ये अधिक आयुष्य ज्याचं आहे त्या भक्ताचं नाव काय? చెప్పండి. सांगा. మెతూసల. मथुशेलह. మరిలో వెంటనే అందరూ చెప్పాడు, ఆ యవనస్తుడు కూడా చెప్పాడు, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడి పేరు మెతూసల. सगळ्यांनी सांगितलं, त्या तरुणानं पण सांगितलं, जास्त सर्वाधिक आयुष्य जगणारा मथुशेलह. వెంటనే ఆయన అన్నాడు, మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. लगेच तो म्हणाला, तुम्ही जिंकलात 1000 रुपये. రెండో ప్రశ్న అడిగాడు. दुसरा प्रश्न विचारला, ఆ మెతూసల ఎంతకాలం బతికాడు? मथुशेलह किती वर्ष जगला? 969 సంవత్సరాలు నా కుర్రాడు చెప్పాడు. तो तरुण म्हणाला 969 वर्ष అప్పుడు जिंकला. మెల్లి అన్నాడు, మీరు 2000 రూపాయలు గెలుచుకున్నారు. तेव्हा परत म्हणाला, तुम्ही 2000 रुपये जिंकला. నేను అడుగుతున్నాను ప్రశ్న అది కాదు. मी विचारलेला प्रश्न ते नाही. బైబిల్లో ఎవరు ఎక్కువ కాలం బ్రతికారు అది పెద్ద ప్రశ్న కాదు. बायबल मध्ये कोण जास्त वर्ष जगले ते महत्वाचा प्रश्न नाही. ఎంత కాలం బ్రతికాడు అది ప్రశ్న కాదు. किती वर्ष जगले हा प्रश्न नाही. నేను అడుగుతున్నాను హాట్ సీట్ ఈటెక్కిపోయే ప్రశ్న. मी विचारत आहे హాట్ సీట్ ఈటెక్కే ప్రశ్న. हार्ट सिटी इथे एक प्रश्न मी तुम्हाला विचारत आहे. ఆ ప్రశ్న ఏంటో చెప్పనా? ते प्रश्न काय माहित आहे? ఆ ప్రశ్న మీరు గమనించండి. ते प्रश्न जर तुम्ही బైబిల్లో ఈ ఒక్క వ్యక్తే అంతకాలం ఎందుకు బతికాడు అది ప్రశ్న. हे प्रश्न आहे, बायबल मध्ये हा एकच व्यक्ती एवढे वर्ष का जीवन जगला? మొదటి మానవుడు ఆదాం బతకలేదు. पहिला पुरुष आदम तसं जीवन जगला नाही. అబ్రహాం బతకలేదు. अब्राहम जगला नाही. మోసే బతకలేదు. मोशे जगला नाही. దావీదు బతకలేదు. दावीद जगला नाही. అపోస్తులు బతకలేదు. प्रेषित जगले नाही. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బతకలేదు. येशू ख्रिस्त जगला नाही. కానీ మెతూసల ఒక్కడే అంతకాలం ఎందుకు బతికాడు? परंतु एकटा मथुशेलह एवढे वर्ष का जगला? ఇది ప్రశ్న. हा प्रश्न आहे. మనకి ఈ ప్రశ్నలు రావు. మనకి हे प्रश्न मला येत नाही. బైబిల్లో ఎంతకాలం బతికాడంటే 969 అని జీకే బిట్లు చదివినట్టు చదువుతున్నాం. जीके बीड सारखं मी वाचत आहोत की बायबल मध्ये 969 वर्ष जीवन जगलेला माणूस समोर आहे. ప్రశ్న ఎలా ఉండాలి? ఆయన ఒక్కడే ఎందుకు బతికాడు? प्रश्न असं पाहिजे, तो एकटाच एवढी वर्ष का जगला? ఆ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ఆ వచనాలు ఆగాగి చదవాలి. त्या प्रश्नाला जर उत्तर मिळालं पाहिजे तर ते थांबत थांबत आपले वचन वाचायला पाहिजे. చెప్తున్నాడు చూడండి. या ठिकाणी सांगतो बघा, ఆనోకు 600 ఏండ్లు బ్రతికి మెతూసలాను కనెను. ఆనోకు మెతూసలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచడము. अनोकाला मथुशेलह झाल्यावर 300 वर्ष तो देवाबरोबर चालला. ఏమర్థమవుతుందంటే మరి काय माहित होते? మెతూసలాని కనక ముందు లైఫ్ స్టైల్ వేరు, మెతూసలాని కనిన తర్వాత లైఫ్ స్టైల్ వేరు. मथुशेलह जन्मण्यापूर्वीचं लाईफस्टाईल वेगळं आहे. मथुशेलह जन्मल्यानंतरचा जो लाईफस्टाईल అంటే కొడుకు పుట్టులో పెను మార్పును తీసుకొచ్చిందంటే అవునంటుంది బైబిల్. म्हणजे मुलगा जन्मल्यानंतर आई वडिलांमध्ये अशा प्रकारचं परिवर्तन आलं, ते परिवर्तन या ठिकाणी. అందుకే 60 ఏళ్ళు పైబడిన జీవితం ఒకెత్తు, 60 తర్వాత జీవితం ఒకెత్తు. 65 वर्षानंतरचं जीवन एक वेगळं आहे. 65 वर्षानंतरचं ते जीवन एक वेगळं आहे. కొడుకు జీవితం అంటే కొడుకు పుట్టిన తర్వాత ఏం మార్పు వచ్చింది? ఆనొక్కంటే భక్తిలో తీవ్రత పెరిగింది.
मुलगा जन्मला म्हणजे मुलगा जन्मल्यानंतर अनोखाच्या जीवनामध्ये भक्तीमध्ये किती वाढ झाली ते या ठिकाणी आहे. అంత తీవ్రత పెరగడానికి ఏం జరిగింది? एवढी भक्ती मोठी झाली त्याला काय या ठिकाणी घडलेलं आहे? నేను అడుగుతున్నాను, 365 రోజుల్లో మనం 52 వారాల చర్చికన్నా మనలో భక్తి పెరగట్లేదు. 365 वर्षे या ठिकाणी तो जगला, परंतु आपण रोज जातो पण तुमच्यामध्ये भक्ती दिसत नाही. ఇలాంటి సభలు అనేక మంది సేవకులు తీసుకొచ్చి మాట్లాడినా భక్తి పెరగట్లేదు. अनेक सभा होतात, अनेक लोक येतात, सेवक येतात, परंतु आमची भक्तीमध्ये वाढ होत नाही. సేవకుడు గుండెలు బాదుకుని వర్తమానం చెప్పినా భక్తి పెరగట్లేదు. सेवक अंतःकरणपूर्वक वरडून सांगतो तरी देखील आमची भक्तीमध्ये वाढ होत नाही. కానీ ఆశ్చర్యకరమైన సంగతి, आश्चर्याची गोष्ट बघा, కొడుకు పుట్టేసరికి తనలో భక్తి పెరిగిపోయిందంట. मुलगा जन्मल्यानंतर त्याच्या भक्तीमध्ये वाढ झाली. అంటే ఆ పుట్టుకలో ఏదో జరిగిందన్నమాట. त्या जन्मण्यामध्ये काहीतरी घडलेलं आहे. ఆ జరిగిన ఆ సందర్భాన్ని కొడుక్కి పేరెట్టాడన్నమాట. त्या घटनेला त्याद्वारेच त्याने त्याला नाव ठेवलेलं आहे. అంటే ఆ పేరే తన మార్పుకి కారణం చూపిస్తుందంటే బైబిల్ అవునంటుంది. ते नावच त्याच्या परिवर्तनाचं कारण आहे आणि बायबल पण तसंच सांगते. అవును, ఇబ్రీ పేర్లకి అర్థాలు ఉంటాయి. म्हणून इब्री नावाला खरं अर्थ आहे. మన పేర్లకి అర్థాలు ఉండవు. आमच्या नावाला अर्थ नसते. మన ఇండియాలో పుట్టి జార్జ్ బుష్ అని పెట్టుకుంటాం పేరు. आम्ही इंडियामध्ये जन्मलो पण जॉर्ज बुश म्हणून नाव ठेवतो. మన పేర్లకి మన పిలుపులకి అర్థాలు ఉండవు. आमच्या नावाला आमच्या बोलण्याला काही अर्थ नाही. ఉన్న పేర్లు వదిలేసి నిక్నేములు పెట్టుకుని పిలుస్తాం. आहे ते नाव आपण विसरून दुसऱ्या नावाप्रमाणे चालतो. మా ప్రాంతంలో యవనస్తులు ఇలా పిలుచుకుంటారు. आमच्या देशांमध्ये आमच्या प्रांतामध्ये तरुण लोक असं स्वतःला बोलवून घेतात. బహుశా మీ దగ్గర కూడా ఉండుండొచ్చు. बहुतेक तुमच्यामध्ये पण असंच असेल. నిక్నేములతో పిలుచుకుంటారు. निक नेमाने नावाच्या जरी बोलून घेत आहे. ఆడి ఒరిజినల్ పేరుతో పిలవరు. ओरिजिनल नावाने ते बोलून घेत नाही. ఒక అబ్బాయిని పిలుస్తున్నాడు, ఏమన్నా తెలుసా? एक मुलगा एक मुलाला कसं बोलतो माहित आहे? అరే ఆ కాగ్గాడిని ఎలా రమ్మని చెప్పండి రా. अरे त्या कारगणला इकडे बोलव म्हणतो. అరే అడవిగాడిని ఎలా రమ్మని చెప్పండి రా. तो रानामध्ये असणाऱ्याला बोलव म्हणतो. అరే అలా రకరకాల పేర్లు పెట్టుకుని పిలుచుకుంటున్నారు. अशा प्रकारचे वेगवेगळे नावाने तो स्वतःला बोलवून మన घेत आहे. పేర్లకి అర్థాలు లేవు, మన నిక్నేములకి అర్థాలు లేవు. आमच्या निक नावाला अर्थ नाही, आमच्या नावाला देखील अर्थ नाही. కానీ బైబిల్లో భక్తుల పేర్లకు అర్థాలు ఉన్నాయి. परंतु पवित्र शास्त्रामध्ये भक्तांच्या नावाला अर्थ आहे. మెతూసల పేరే వారి యొక్క పరిస్థితులు తెలియజేస్తుంది. मथुशेला हे नावच त्यांची परिस्थिती त्या ठिकाणी आम्हाला दाखवते. అంటే దాని అర్థం ఏంటి? त्याचा अर्थ काय? మెతూసల పేరు ఎబ్రూ పదానికి అర్థం ఏంటంటే, ఈ అబ్బాయి ఉన్నంత కాలము లోకము అంతము కాదు. అది అర్థం. मथुशेला या नावाचा अर्थ असा, जोपर्यंत हा मुलगा आहे तोपर्यंत या जगाचा नाश होत नाही. అంటే లోకమంతమైపోయే ప్రమాదం ఆ రోజుల్లో ఏముంది? म्हणजे जगाचा नाश होण्याचं फार मोठं संकट काय आहे? ఆ రోజుల్లో లోకమంతమైపోయే ప్రమాదం అనగానే ఆది కాండపు మొదటి అధ్యాయాలు అనగానే మనకి బండగా గుర్తుండాలి. అది నోవహు జలప్రలయం కాలం. आम्हाला माहित आहे नोहाचं जलप्रलय हे जगाच्या शेवटचं किंवा तो भयंकर दिवस आहे हे आमच्या आणि तुमच्या लक्षात यायला पाहिजे. అంటే జలప్రలయం వస్తాదన్న సంగతి నోవహు ఒక్కడికే కాదు, మరి ఇంకా ఎవరికి తెలుసు? म्हणजे जलप्रलय येणार आहे फक्त नोहा एकट्यालाच नाही, कुणाकुणाला माहित आहे का? ఆనోకు కూడా తెలుసు. अनोकाला पण माहित आहे. ఆనోకుకి దేవుడు ఎలా చెప్పాడు? अनोकाला देव कसं सांगितलं? కొడుకు పుట్టినప్పుడు చెప్పాడు. मुलगा जन्मल्यानंतर सांगितलं. ఏమని చెప్పాడు? ఈ లోకము త్వరలోనే అంతము కాబోతుందని చెప్పాడు. लवकरच या जगाचा नाश होणार आहे म्हणून त्याने सांगितलेलं आहे. ఆ అంతం అవబోతుందన్న సందేశం విన్నాడు గనకే కొడుకు ఒక పేరు పెట్టాడు. या जगाचा अंत होणार आहे म्हणून आपल्या मुलाला त्याने एक नाव ठेवलेलं ఆ आहे. కొడుకు పేరు అర్థమే ఇతని మరణం అనంతరము లోకమంతమైపోద్ది. त्याचा अर्थच या मथुशेला नावाचा अर्थच असा आहे, जोपर्यंत तो आहे तोपर्यंत या जगाचा नाश होणार आहे. మెతూసలన పేరుకు అర్థము ఆయన మరణాంతరం లోకమంతమవుద్దని అర్థం. मथुशेला याचा अर्थ तो जोपर्यंत आहे तोपर्यंत या जगाचा अंत होणार आहे. అంటే దేవుడు కొడుకు పుట్టినప్పుడు ఆనోకుకి సంగతులు చెప్పాడా? म्हणजे अनोकाला सांगितलं का मुलगा जन्मल्यानंतर देवाने अशा చెప్పాడు प्रकारे గనక ఆ పేరు పెట్టాడు. सांगितलं म्हणून ते नाव ठेवलेलं आहे. అంటే సొసైటీకి ఒక రుజువు కావాలి ఆ రోజుల్లో. म्हणजे समाजाला एक दिसणं पाहिजे. నోవహు 100 ఏళ్ళు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతే నోవహుని సాక్ష్యం అడుగుతారు, రుజువేంటని. नोहा 100 वर्ष त्या ठिकाणी वचन सांगितलं तरी नोहाला विचारतात या गोष्टी कशा होतील. అప్పుడు నోవహు దగ్గర ఉన్న ఒకే ఒక్క రుజువు ఏంటి చెప్పండి? ఈ వాడే రుజువు.
नोहाकडे एकच साक्ष आहे, ती साक्ष कोणतं असेल हे नाव. ఈ వాడు ఎక్కిన వాడు బతుకుతాడు, వాడలోకి రాని వాడు చచ్చిపోతాడు. అదే ఆధారం ఆ రోజు. जो कोणी नावेत जातो तो वाचतो, जो कोणी नावेच्या बाहेर राहतो त्याचा नाश होते. నోవహు కాలంలో వాడ సాక్ష్యము, नोहाच्या काळामध्ये ते नाव साक्ष आहे. ఆనోకు కాలంలో ఆనోకు కొడుకే సాక్ష్యము. अनोकाच्या काळामध्ये अनोकोचा मुलगाच साक्ष आहे. లోకమంతటికి ఆనోకు సువార్త చెప్తున్నప్పుడు లోకము సాక్ష్యం అడిగినప్పుడు ఇదిగో నా కొడుకే సాక్ష్యం అని చూపించాడు. संपूर्ण जगाला अनोक वचन सांगत असताना तो म्हणतो माझा मुलगाच हे खरा साक्ष आहे. అందుకే ఆ కొడుక్కి మెతూసల అని పేరు పెట్టాడు. म्हणून त्याच्या मुलाला त्याने मथुसेलह नाव दिले. అంటే జలప్రలయాన్ని గురించి ఆనోకు చెప్పాడని అని అంటారని మీరు నన్ను అడిగితే అవునంటున్నాను నేను. तुम्ही जर मला विचारला जलप्रलय विषयी अनोकाने सांगितलेले का? होय, క్రొత్త నిబంధనలో ఉంది. नव्या करारामध्ये आहे. ఎక్కడ రాశాడు कुठे लिहिलेलं आहे? ఒకసారి చూడండి, యోధా పత్రిక यहूदाचं पत्र पण काढूया. ఒకే ఒక అధ్యాయం एकच एक अध्याय 14వ వచనం. वचन 14. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 14వ వచనం. यहूदाचे पत्र एकच एक अध्याय वचन 14. ఎవరైనా చదువుతారా? ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనంటే ఆనోకు కూడా ప్రవచనాలు చెప్పాడు ఆ తరానికి. म्हणजे अनोकाने देखील त्यावेळेला त्या पिढीला संदेश सांगितलेला आहे. ఆదాము నుంచి 7వ వాడట ఆనోకు. आदामापासून 7वा पुरुष अनोक आहे. ఆ రోజు భక్తిహీనులు గూర్చి ఆనోకు ఇలా చెప్పాడట, भक्तिहीन लोकांविषयी अनोकाने अशा प्रकारे सांगितलेलं आहे. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులైన వారందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చనని చెప్పాడట. भक्तीन कृत्यांवरून ज्या सर्व कठोर गोष्टी भक्तीन पापीजनांनी त्याच्या विरुद्ध सांगितल्या त्यावरून त्या सर्वांना दोषी ठरवण्यास प्रभू आपल्या लाखो पवित्र जनासहित आला. అంటే ఆ రోజు ఆనోకు ఏం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చెప్పండి? त्या दिवशी अनोक काय सांगत फिरत आहे? దేవుడు వస్తున్నాడని చెప్పాడు. देव येत आहे म्हणून सांगत आहे. ఎలా వస్తున్నాడు? देव कसा येतो? మీ క్రియలను ప్రక్షాళన చేయడానికి రాబోతున్నాడు. तुझ्या क्रियाला बघून तो येत आहे. మారు మనస్సు పొందని వక్ర జనమ మీ మీదకి ప్రళయంతో రాబోతున్నాడని చెప్పాడు. भक्तिहीन लोकांना कठोर शिक्षा देण्यासाठी तो येत आहे. మీకు శిక్ష విధించడానికి రాబోతున్నాడని చెప్పాడు. तुम्हाला शिक्षा देण्यासाठी तो येत आहे. తన కఠినమైన చర్య మీ మీద ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడని చెప్పాడు. कठोर असं तुमच्या बाबतीमध्ये शिक्षा देण्यासाठी तो येत आहे. ఆ తరానికి ఆధారం తన కొడుకునే చూపించాడు. त्या पिढीला एकमेव आधार त्याचा मुलगा म्हणून दाखवला. అందుకే కొడుక్కి పేరు పెట్టి ప్రజల మధ్య పిలిచాడు. म्हणून मुलाला नाव ठेवून त्याने लोकांमध्ये त्याला बोलवलेलं. ఆ కొడుకు పేరు మెతూసెల. అంటే ఇతను మరణించిన వెంటనే లోకము అంతమైపోతే మారండని అర్థం వచ్చే పేరెట్టాడు. म्हणून मथुसेलह हे चांगला अर्थ, तो मेल्यानंतर या जगाचा नाश होणार आहे अशा प्रकारचं अर्थ बोध असलेलं नाव त्याने दिलं. మీకు ఇంకా అనుమానాలు ఉంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మెతూసెల జీవితం ఒక పక్క రాయండి. तुम्हाला जर संशय असेल तर मथुसेलहच्या जीवनाविषयी एका बाजूला लिहा ఇతరుల కాలం నోవహు వరకు వాళ్ళ కాలగతులు ఒక పక్క రాయండి. आणि पूर्वजांचा जो काळ आहे त्यांच्याविषयी एका बाजूला लिहा. ఈ పితరుల కాలాన్ని మెతూసెల కాలాన్ని ఒక్కసారి లెక్క గీయండి. पूर्वजांचा काळ आणि मथुसेलहचा काळ एक एक बाजूला लिहा. మెతూసెల చనిపోవడం, నోవహు తెర మీదకి రావడం, వాడెక్కడం ఒకేసారి జరుగుతుంది. आणि मथुसेलह मरणे त्या ठिकाणी नोहाचं तारू त्या ठिकाणी बांधून तयारवणे हे एकाच घटनेला आधार आहे. మెతూసెల చనిపోవడం, జలప్రలయ అనంత కాలంలో రావడం ఒకేసారి జరుగుతుంది. मथुसेलह मरणे आणि जलप्रलय येणे, नाव तयार होणे हे एकाच काळामध्ये विभागलेलं आहे. ఇప్పుడు గమనించండి, आता तुम्ही लक्ष द्या. బైబిల్లో మెతూసెల ఒక్కడే అంతకాలం ఎందుకు బతికాడంటే ప్రళయాన్ని ఆపడానికి బతికాడు. बायबल मध्ये मथुसेलह एवढे वर्ष का जगला? जलप्रलय वाचवण्यासाठी. బైబిల్లో ఎవరు బ్రతకనంత కాలం ఒక్క వ్యక్తి ఎందుకు బతికాడంటే ప్రళయాన్ని ఆపేశాడు. पवित्र शास्त्रामध्ये कोणी त्याच्या एवढं जगलं नाही, त्याचं कारण का? जलप्रलयाला वाचवण्यासाठी जगला. అందుకే కొడుకు పుట్టుక ఆత్మకు జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది.
म्हणून मुलाचं जन्मणे अनोकाच्या जीवनामध्ये एक फार मोठं परिवर्तनाचं कारण झालेलं आहे. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. आमोसाच्या ग्रंथामध्ये एक वचन आहे, घरी जाऊन वाचा. జరగబోయేది తన భక్తులకి చెప్పకుండా యెహోవా ఏది చేయడంట. ज्या काही घडणाऱ्या गोष्टी आहेत तो भक्तांना न सांगता देव काहीच करत नाही. అంటే జలప్రలయం వస్తుందని ఆనోకుకు ముందే చెప్పాడు, నోవహుకు ముందే చెప్పాడు. जलप्रलय येणार आहे म्हणून अनोकाला आधीच सांगितलेलं आहे आणि नोहाला पण त्याने आधीच सांगितलं. సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానని అబ్రహాముకు కూడా ముందే చెప్పాడు. सदोम गोमोराचा मी नाश करणार आहे म्हणून आधीच त्याने अब्रामाला पण सांगितले. ఈ ప్రపంచాన్ని త్వరలో నాశనం చేయబోతున్నాడని క్రీస్తు సంఘానికి కూడా చెప్పాడు. या जगाचा लवकरच नाश होणार आहे म्हणून प्रभू येशू ख्रिस्त मंडळीला पण सांगितलेलं आहे. చెప్పకుండా ఏది చేయడాయి, न सांगता देव काहीच करत नाही. ఆయన చెప్పే చేస్తాడు. तो सांगून सगळं करतो. అందుకే కొడుకుకి ఆ అర్థం వచ్చే त्या मुलाचं नाव अर्थबोध म्हणून त्याने ठेवलेलं आहे. మెతూసల అనగానే ఆయన మరణాంతరం ప్రపంచం అంతమైపోద్ది. मथुशेलह या नावाचा अर्थ तो मेल्यानंतर या जगाचा नाश आहे. ఇప్పుడు చెప్పండి, సామెతల గ్రంథం మీకు జ్ఞాపకం ఉందో లేదో? आता 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 सांगा, नीतिसूत्राचं पुस्तक मधलं वचन तुम्हाला माहित आहे का? తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుకు తగ్గ తండ్రి. मुलगा जसा आहे तसं वडील, वडील जसा आहे तसा मुलगा. తండ్రికి గౌరవం తెచ్చే మెతూసల, మెతూసలకు అలంకారం ఉండే తండ్రి ఆనోకు. या ठिकाणी मुलगा बापाला शोभा आणतो आणि बाप मुलाला शोभा आणतो. ఆ ఇరువురు కలిసి ఆ రోజు ప్రళయాన్ని సుమారు 1000 ఏళ్ళంటే 969 సంవత్సరాలు మెతూసల ప్రళయాన్ని ఆపాడంట. जवळजवळ हे दोघं उभयता मिळून 969 वर्षे या जलप्रलय या दोघांनी थांबून ठेवलेलं आहे. నేను అడుగుతున్నాను, ప్రశ్న జ్ఞాపకం పెట్టండి. मी प्रश्न विचारतो ते तुम्ही लक्षात ठेवा. మన పిల్లలు ప్రళయాన్ని ఆపేలా ఉన్నారంటారా? आमची लेकरं अशा प्रकारचं जलप्रलय थांबू शकते. మన పిల్లల వల్లే ప్రళయాలు వచ్చేసేలా ఉన్నాయంటారా? प्रियानो, आमच्या मुलांच्या द्वारे जलप्रलय येईल असं आपले मुलं आहे. అడుగుతున్నాను, సిగ్గు లేకుండా చెప్పండి. प्रियानो, मी लाज न बाळगता हे तुम्हाला विचारत आहे. మన పిల్లలే ప్రళయానికి కారణమయ్యేలా ఉన్నారు. आमचे लेकरं जलप्रलय आणण्यासाठी कारणीभूत మన आहेत. పిల్లలు చర్చిలో సరిగ్గా ఉండడం లేదు. आमचे लेकरं चर्च मध्ये व्यवस्थित नाही. మన పిల్లలు కుటుంబంలో సరిగ్గా ఉండడం లేదు. आमचे लेकरं कुटुंबामध्ये व्यवस्थित नाही. మన పిల్లలు క్రైస్తవ సమాజంలో సరిగ్గా ఉండడం లేదు. आमचे लेकरं ख्रिस्ती समाजामध्ये व्यवस्थित नाही. నేను అడుగుతున్నాను, సమాజాన్ని కాపాడాల్సిన మన పిల్లలే ఇలా ఉంటే ప్రళయానికి కారకులవరా? समाजाला व्यवस्थित करणारे आमचे लेकरं असायला पाहिजे. ते कसे आहे? మన పిల్లల వలన ప్రళయాలు ఆగట్లేదు, ప్రళయాలు వస్తున్నాయి. आमच्या लेकरांच्या द्वारे प्रलय थांबत नाही तर प्रलय येत आहे. అందుకే ఆనోకు కుటుంబాన్ని చూడండి. म्हणून अनोकाचं कुटुंब बघा. కొడుకు పుట్టిన తర్వాత భక్తి పెరిగిపోయిందంట. मुलगा जन्मल्यानंतर त्याची भक्ती खूप वाढली. మన కొడుకు పుట్టిన తర్వాత ఉన్న భక్తి పోతుంది. आम्हाला मुलं झाल्यानंतर आई ती भक्ती निघून మన जाते. పిల్లలు పుట్టాక ఉన్న భక్తి పోతుంది, తినడానికి తిండి కూడా పోతుంది. आमचे लेकर जन्मात आई ती भक्ती जाते आणि खायला जेवण देखील नसतं. తల్లిదండ్రులు బాధపడితే ఎలా అంటున్నారు? आणि आई वडील दुःखाने असं बोलतात, అరే నువ్వు పుట్టేగారా మాకు కనీసం తినడానికి తిండి కూడా దొరుకుతలేదా? अरे तू जन्मल्यानंतर आम्हाला साधी जेवण देखील मिळत नाही. ఎందుకంటే ఇలా సోకులకి సరదాలకే కాస్త ఖర్చులు ఎక్కువైపోయినాయి. याची चैनबाजी याच्या शोकामध्ये सगळं काही पैसा व्यर्थ गेलेला आहे. క్రైస్తవ పిల్లలారా మీకు చెప్తున్నాను, ख्रिस्ती लेकरांनो मी तुम्हाला सांगतो, మనం ఎక్కడుంటే అక్కడ మన చుట్టుపక్కల వారికి దీవెనకరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, आम्ही जिथे असू तिथे आजूबाजूच्या लोकांना आशीर्वादाचं कारण तुम्ही व्हा. మన రాష్ట్రానికి దేశానికి గౌరవం తెచ్చే నమ్మకమైన పిల్లలని సాక్ష్యం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, आमच्या राष्ट्राला आमच्या देशाला एक विश्वास म्हणून शोभा आणणारे तुम्ही व्हा. ఇతరులు ఎలా ఉంటారో మాకు తెలియదు కానీ క్రైస్తవులు అంటే నమ్మకానికి మారిపోయారని సాక్షి ఉంటండి. बाकीचे लोक कसे सोडून द्या, पण ख्रिस्ती लोक म्हटल्यानंतर तुम्ही व्यवस्थित विश्वासूपणाने राहा. మనల్ని బట్టి మన జిల్లాలో రాష్ట్రం దేశం ఆశీర్వదింపడాలి. గుర్తుపెట్టుకో, आमच्याद्वारे आमचा जिल्हा आमचं राष्ट्र आशीर्वादित व्हायला पाहिजे. వచ్చే ప్రళయాలు కూడా క్రైస్తవులను బట్టి ఆగిపోవాలి. గుర్తుపెట్టుకోండి, येणारे जलप्रलय ख्रिस्ती लोकांच्या द्वारे थांबायला पाहिजे. ప్రకృతి వైపరీత్యాలు నిలిచిపోవాలి. మనం ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి, प्रकृतीमध्ये घडणाऱ्या सर्व घटना थांबायला पाहिजे. ఆ రోజు ఆనోకు కొడుకు ప్రళయాన్ని ఆపేశాడు. त्या दिवशी अनोकाचा मुलगा जलप्रलय थांबवलेला आहे. నువ్వు ప్రళయాలు ఏం ఆపొద్దు కానీ तू प्रलय थांबू नको. నీ ఇంటి మీదకు నువ్వు ప్రళయం లేకుండా చాలు. तुझ्या घरावरती तू प्रलय आणू नको. నీ వల్ల చెడ్డ పేరు లేకుండా చాలు. तुझ्या द्वारे वाईट नाव येऊ नये. నీ వల్ల తల్లిదండ్రులు తల బాదుకోకుండా ఉండేలా ఉండి చాలు. तुझ्या द्वारे आई वडिलांना डोकेदुखी होऊ नये. కాబట్టి ఆది కాండంలో ఆ కుటుంబం మనకి
నిలువెత్తు సాక్షిగా కనబడదు. म्हणून एकमेव साक्ष पवित्रच्या उत्पत्तीच्या पुस्तकामध्ये त्या कुटुंबाविषयी देव. మరో కుటుంబాన్ని చూద్దాం చూడండి. आणखी एक कुटुंब आपण पाहूया. మరో కుటుంబం ఆదికాండం 22వ అధ్యాయం. आणखी एक कुटुंब उत्पत्तीचं पुस्तक याचा 22वा अध्याय. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుండి 22वा अध्याय पहिलं वचन आपण वाचूया. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా అబ్రహాము అని పిలువగా చిత్తం ప్రభువా అని. జరిగిన సందర్భం చెప్తాను వినండి. या ठिकाणी संदर्भ मी सांगतो, तुम्ही ऐका. ఇది అందరికీ తెలిసిన సందర్భం. हे सगळ्यांना माहित असलेलं संदर्भ आहे. అబ్రహాముకి లేక లేక పుట్టాడు ఒకగానొక కొడుకు. अब्राहमाला कधी मुलं नव्हती, परंतु एक मुलगा जन्मला. ఆ కొడుకు పేరేంటి? त्या मुलाचं नाव ఇస్సాకు. ఇస్సాక్ అంటే इसाक म्हणजे ఐజాక్ అనకండి. ऐजाक नव्हे. ఇస్సాక్ అంటే इसाक म्हणजे స్మైల్. स्माईल म्हणजे हसणारा, నవ్వేవాడు, నవ్వు అని అర్థం. हसणारा అని అడుగుతున్నా. అంటే ఆ పేరు ఎందుకు పెట్టాడు? ते नाव का ठेवलं त्याने? నూరేండ్లు ఆ తల్లిదండ్రుల ముఖాల మీద నవ్వులు లేవు కనుక. 100 वर्षे आई वडील कधीच असले नाहीत प्रियांनो. శారమ్మ దగ్గరికి అబ్రహాం దగ్గర ఒక రోజు దేవుడు వచ్చాడు మధ్యాహ్నం వేళ. साराकडे अब्रामाकडे दुपारच्या वेळी देव आला. దేవుడు ఎలా చెప్పాడు అబ్రహాంకి? आणि अब्रामाला देवाने सांगितलं अशा అబ్రహాం బాధపడకు, నెక్స్ట్ ఇయర్ కి నీకు 12 మగబిడ్డ పుడతాడు అన్నాడు. अब्राम चिंता करू नको, पुढल्या वर्षी तुला मुलगा होणार आहे. అప్పుడు అబ్రహాం వింటుండగా శారమ్మ వెనకాలుడు నవ్వింది. अब्राम ऐकत असताना मागे डेऱ्याच्या मागे सारा हसत आहे. శారా నవ్వావు అని చెప్పాడు. देव म्हणतो सारा तू हसली. అబ్రహాం చెప్పాడు నీ భార్య నవ్వుతుంది అని. अब्रामाला सांगितलं तुझी बायको हसत आहे. అప్పుడు ఆ శారమ్మ అంది నేను నవ్వలేదని. सारा म्हणते मी हसली नाही. దేవుడు అన్నాడు నువ్వు నవ్వావు. देव म्हणतो तू हसलीसच. తెర వెనకున్నంత మాత్రాన దేవుడు కనబడదని అనుకుంటుంది. तू डेऱ्याच्या मागे किंवा पडद्याच्या मागे असली म्हणून देवाला दिसत नाही असं नव्हे. నువ్వు నేను తెర వెనకాల కాదు, పాతాళంలో ఉన్న దేవుడు కనబడతా గుర్తుపెట్టుకో. आम्ही या पाताळामध्ये गेलो तरी प्रियानो देवाला मी दिसणार आहोत. చీకట్లో ఉన్న కనబడతాం గుర్తుపెట్టుకో. आम्ही अंधारात असलो तरी आम्ही देवाला दिसणार आहोत. దేవునికి కనబడదనే ప్రదేశం ఏది లేదు గుర్తుపెట్టుకో. देवाला अदृश्याशी कोणताच प्रदेश किंवा देश नाही. శారమ్మ నువ్వు నవ్వావు అని చెప్పాడు. सारा तू हसलीच म्हणाला. అప్పుడు ఆవిడ తలదించుకుంది. అయ్యా నేను నవ్వింది పిల్లలు పుడతారని కాదయ్యా అని చెప్పింది. तिने शर्मेने मान खाली घातल्याने म्हणाली मला लेकरं होत आहेत म्हणून त्या बाबतीत मी असले नाही. ఈ వయసులో పిల్లలు ఏంటని నాకు నవ్వు వస్తుందని నవ్వు. या वयामध्ये मी कसं काय आई होणार म्हणून मी అప్పుడు हसले. దేవుడు అన్నాడు నువ్వు నవ్వావు గనక నీ కొడుకు పేరు నవ్వే అన్నాడు. तू हसली म्हणून तुझ्या मुलाचं नाव पण मी हसणारा म्हणून ठेवतो. ఆ ప్రపంచాన్ని గుర్తుండిపోయేలా నీ కొడుకు పేరు నవ్వు. या जगाला माहित होणारं नाव काय असेल? నవ్వు. నవ్వు అంటే ఇస్సాకు అని అర్థం. हसणे म्हणजे इसाहाक या त्या शब्दाला. ఐజక్ అంటే స్మైల్ అని అర్థం. आयझाक म्हणजे स्माईल हे अर्थ आहे. అందుకే ప్రపంచాన్ని గుర్తుండిపోయేలా దేవుడు ఆ పరిస్థితి తగ్గ పేరు పెట్టాడు. म्हणून जगाला माहित होणारं आणि अर्थबोध असलेलं ते नाव इसाक म्हणून ठेवलं. శారమ్మ నవ్వడానికి ఒక అర్థం ఉంది. सारा हसायला एक कारण आहे. ఒక ఉదాహరణ చెప్తాను ఏమనుకోకండి. उदाहरण सांगतो काय म्हणून. పెళ్ళైన కొత్త వారికి 4-5 నెలల తర్వాత కంగ్రాచులేషన్స్ అంటే నవ్వుకోవడానికి బాగుంటది. लग्न झाल्यानंतर 4-5 महिन्यांनी कॉंग्रॅच्युलेशन या शब्दाचा अर्थ ते हसण्यासारखं आहे त्यांना. పెళ్ళైన దంపతులకు 6 నెలల తర్వాత కంగ్రాచులేషన్స్ అంటే బాగుంటది. लग्न झाल्यानंतर 6 महिन्यानं त्यांना जर आपण कॉंग्रॅच्युलेशन म्हटलं तर आपल्या लक्षात येते ते हसण्यासारखं आहे. రేపో మాపో చచ్చిపోయే బాంబ్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ బాంబ్ అంటే ఎలా ఉంటది? आज ना उद्या त्या मरणाऱ्या मात्र जर आपण म्हटलो अभिनंदन म्हटलं तर हे होईल का व्यवस्थित? చెప్పడానికి నాకు సిగ్గుండాలి, వినడానికి ఆవిడ సిగ్గుండాలి. सांगणाऱ्याला मला लाज वाटेल पाहिजे, ऐकणाऱ्याला तिला पण लाज वाटायला ఎందుకంటే पाहिजे. రేపో మాపో చచ్చిపోయి ఆవిడ ప్రెగ్నెంట్ ఏంటి? आज ना उद्या मरणाऱ्याला ती प्रेग्नंट कसं काय असणार आहे? అందుకే శారమ్మ నవ్వుతుంది. म्हणून सारा हसत आहे. అయ్యో ఈ టైంలో నేను ప్రెగ్నెంట్ అయితే నా ఊర్లో యవ్వన పిల్లలు నవరా అని. अरे या वेळेला मला जर लेकरं झाले तर गावामध्ये असलेले तरुण पोरं असणार नाहीत का? ఈ టైంలో తాతయ్య అని పిలిపించుకునే టైంలో ఇప్పుడు మా ఆయన్ని డాడీ అని పిలిస్తే ఏమైపోవాలనుకుంది. परिस्थिती अशी आहे, आजोबा म्हणण्याची वेळ आहे परंतु डॅडी किंवा पिता म्हणण्याची वेळ माझ्यावरती येत आहे. బామ్మ అని పిలుచుకునే టైంలో మమ్మీ అని పిలిస్తే ఏమైపోవాలని నవ్వుకుంది. आजी म्हणण्याची वेळ असताना मम्मी म्हणण्याची वेळ माझ्यावरती येत आहे, कसं काय? దేవుడు ఇస్తాడన్నందుకు అనుమానించి నవ్వలేదు. देव देतो म्हणून संदेह
సందేహच्या దొరికి असली नाही వారి దేహాలను చూసుకుని మృతతుల్యమైన ఈ దేహాల్లో ఇప్పుడు గర్భం ఏంటని నవ్వుతుంది. मृतप्राय होणाऱ्या या देहाकडे शरीराकडे बघून ती असली. మృతతుల్యం అంటే ఏంటో తెలుసా? मृतप्राय म्हणजे काय माहित आहे का? శవానికి వయసు అయిపోయిన వృద్ధుల దేహానికి పెద్ద తేడా ఇవ్వడం ఊపిరాడడం తప్ప. शवाला आणि मृत्यू पावलेल्या माणसांमध्ये एकच फरक आहे, फक्त श्वास चालू असतो. దాన్నే మృతతుల్యము అంటారు. त्यालाच मृतप्राय म्हणतात. అంటే ఊపిరిపోయే సమయంలో కొత్త ఊపిరి నాలోకి రావడం ఏంటని నవ్వుకుంది. म्हणजे श्वास जाण्याच्या समय नवीन श्वास येणे म्हणजे काय याद्वारे ती असत आहे. గమనించండి, लक्ष द्या, గమనించండి, ఏడుపు వస్తుంది. लक्ष द्या. तुम्ही रडताल. ఆ బిడ్డ పుడతాడన్నప్పుడు నవ్వారు. मुलगा जन्मतो असं म्हटल्यानंतर ती ఆ బిడ్డ గర్భంలో పడినప్పుడు ఆనందంతో నవ్వారు. त्या पोटामध्ये त्या गर्भामध्ये तो बाळ पडल्यानंतर त्या आनंदाने ती हसत आहे. ఆ బిడ్డ చిన్ని చిన్ని నడకలు నడుస్తున్నప్పుడు నవ్వారు. ती लेकरू बारीक रीतीने चालत असताना त्यावेळेला हसायला पाहिजे. ఆ బిడ్డ చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ అమ్మా నాన్న అని పిలిచినప్పుడు నవ్వారు. थोडं थोडं बोबडं बोलत असताना ती लेकरू त्यावेळेला आई पप्पा म्हणून बोलत असताना त्यावेळेला हसायला ఆ पाहिजे. బిడ్డను చూసినప్పుడల్లా నవ్వుకున్నారు. आणि त्या लेकरांकडे बघितल्यानंतर त्या वेळेला आपण हसायला पाहिजे. మురిసిపోయారు. आणि कितीतरी त्यांना हे झालं ते कितीतरी अभिमान किंवा खुशी त्यांना झालेला आहे. అలా ప్రతిసారి ఇసాకును చూసినప్పుడు ధైర్యంతో నవ్వేవారు. प्रत्येक वेळेस धैर्याने इसाकाकडे बघितल्यानंतर ते हसत आहे. ఒకరోజు దేవుడు వచ్చి ఇలా అన్నాడు, एक दिवशी देवाला नाही म्हणाला, అబ్రహాం अब्राहम నువ్వు బాగా నవ్వుతున్నావు, तू चांगलं हसत आहेस, నువ్వు బాగా నవ్వుతున్నావు, तू चांगलं हसत आहेस. నిన్ను ప్రశ్న అడుగుతున్నాను చెప్పు, मी तुला एक प्रश्न विचारतो सांग, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. तू माझ्यावर प्रेम करतोस का? నీ చిత్తమే నా చిత్తం ప్రభువా అన్నాడు. तुझी इच्छा ती माझी इच्छा प्रभू असं म्हणा. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న ప్రశ్న దేవుడు గుండెల్లో దాచుకుని अడిగాడు. तू माझ्यावर प्रेम करतो म्हणून देवाच्या हृदयामध्ये त्याने ते एक प्रश्न ठेवलेला. ఆ ప్రేమకు పరీక్ష పెట్టడానికి దేవుడు అన్నాడు, त्या प्रेमाला परीक्षा म्हणून देवाने विचारलेलं आहे. నువ్వు బాగా ఏదైతే చూసి నవ్వుతున్నావో నీ నవ్వుని నాకు బలిగా ఇస్తావా అని तू అడిగాడు. जे काही चांगलं बघून हसत आहे त्याच लेकराला मला अर्पण म्हणून पाहिजे. ఆ నవ్వు ఎవరు చెప్పండి? हे हसणं कोण आहे माहित आहे का? ఇస్సాకు. इसहाक. నువ్వు నవ్వుతున్న మీ బోసు నవ్వుల నవ్వుని నాకు ఇచ్చేస్తావా అని तू అడిగాడు. जे काही हसत आहे ते हसणं मला तू देत आहेस. అప్పటి వరకు నవ్విన ఆ పెద్ద వాళ్ళిద్దరి ముఖాలు ఏమైపోయి ఉంటాయి? तोपर्यंत हसत असलेले ते दोन्ही त्या वृद्धांचं परिस्थिती काय झाली చాలా మందికి తెలియకపోవచ్చు ఆ విషయం. साऱ्याला माहित नसेल तो विषय. అబ్రహాము వృద్ధాప్యంలో గుండె ఎంత వేగంగా కొట్టుకుని ఉండొచ్చు. अब्राहमाचं हृदय त्या वृद्धाप अवस्थेमध्ये किती भिजलं गेलं असेल बघा. కొడుకు పుడతాడనుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ఆనందపడ్డవారు. मुलगा जन्मतो तेव्हापासून ते जन्मल्यापासून ते कितीतरी आनंदाने ते हसत आहे. ఇప్పుడు ఆ నవ్వునే ఇచ్చేమని అడుగుతున్నారు. ते हसणंच आता मला पाहिजे असं देव म्हणतो. ఏమైపోయి ఉంటారు చెప్పండి? त्यांची परिस्थिती कशी झाली असेल. అబ్రహాము గుండెల్లో దాచేసుకున్నాడు. आणि अब्राहमाने ते विषय आपल्याला నడిచి వెళ్తున్నాడు. आणि चालत जात आहे. 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళాడు. 3 दिवसाचा प्रवास होईल एवढा लांब तो गेला. దేవుడు చూపిస్తున్న స్థలానికి బయలుదేరి వెళ్ళాడు. देवाने सांगितलेल्या ठिकाणी तो गेला. ఆ వెళ్ళే ముందు కొడుకు వైపు చూశాడు. आणि एकदा त्या जात असलेल्या मुलाकडे त्याने बघितलेलं. ఇస్సాకు ఒక మాట చెప్పాడు. इसाकाला एक वचन त्याने सांगितलेलं आहे. 22వ అధ్యాయం 6వ వచనం. 22वे वचन 6. 22వ అధ్యాయం 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిను పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెలుచుండగా ते दोघे बरोबर चालले असताना ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. एक मी विचारतो सांगा, ఆ దేశం అంతటిని ఎవరికి ఇచ్చాడండి? तो देश कुणाला दिलेला आहे? ఆ దేశానికి ఒకే ఒక్క అధిపతి ఎవరండి? त्या देशाचा एकच एक अधिपती कोण आहे? అబ్రహాం. अब्राहम. అబ్రహాం తర్వాత ఆ దేశం ఎవరిదండి? अब्राहमानंतर तो देश कोणाचा आहे? ఇస్సాకు. इसाकाचा आहे. ఆ ఇస్సాకు అంటే ఆ దేశానికి అంత ఆస్తికి వారసుడు ఎవరు? एवढ्या त्या संपत्तीला वारसदार कोण आहे? ఆ ఆస్తిపరుడైన వారసుడైన ఇస్సాకుని తండ్రి అయిన అబ్రహాం ఏం పోయమన్నాడు తెలుసా?
संपत्ती एवढं वारसदार असलेला अब्रामने आपल्या मुलाच्या पाठीवरती काय ठेवला माहित आहे? కట్టెలు మోయమంటే కట్టెలు మోసాడు ఆ కొడుకు. लाकडं वाहून ने म्हटलं तर लाकडं वाहून नेले. నేను అడుగుతున్నాను, మన కొడుకులు కట్టెలు మోయమంటే మోస్తారా? आम्ही विचारतो, मी तुम्हाला विचारतो, आमच्या लेकरांना तुम्ही కట్టెలు మోయాల్సిన लाकडं वाहतील का? కట్టెలు మోయాల్సిన అవసరం లేదా? కొట్టి దగ్గరికి పోయేదన్నా తెమ్మంటే తెస్తారా? आणि लाकडच नव्हे तर त्या ठिकाणी लाकडं घेऊन या म्हटलं तर चालेल, तर ते करतील का ते काम? దేశానికి ఒకే ఒక్క వారసుడు, ఆ భూమి అంతా ఇసాకు పేరు మీద ఉంటది రేపు. देशाला एकच एक अधिपती, आज ना उद्या ते सगळी संपत्ती भूमी इसाकाच आहे. అంత ఐశ్వర్యవంతున్న వాళ్ళ నాన్న కట్టెలు మోయమంటే కట్టెలు మోసాడంట. तेवढ्या ऐश्वर्य संपन्न व्यक्तीला सांगितल्यानंतर लाकडं वाहा म्हणलं तर त्याने वाहिलेलं आहे. మనకి ఈడ్చి తడితే 6 ఎకరం ఉండదు, మన కొడుకులు ఎంత బిల్డప్ ఇస్తారు. कितीतरी तुम्ही प्रयत्न करा, 6 एकर जमीन आपल्याला नसते, परंतु आपली लेकर त्या आविर्भावामध्ये असतात. ఈడ్చి తడితే మన అకౌంట్ లో కనీసం ఒక 20-30 లక్షలు, కానీ 10 లక్షలు కూడా ఉండవు. आमच्या अकाउंट मध्ये एक 10 लाख रुपये पण, కానీ మన పిల్లలు రిలయన్స్ అంబానీ మన వల్ల యాక్ట్ చేస్తారు. परंतु रिलायन्स अंबानीच्या नातवांसारखं जीवन जगतात. టాటా బిర్లా మన వల్ల యాక్టింగ్ చేస్తారు. टाटा बिर्लाच्या त्या लोकांसारखं जगते. మనం ఏదన్నా పని చెప్తే నామోసి ఫీల్ అవుతాం. आणि आम्ही जे काही काम सांगितलं तर ते कामाच्या बाबतीमध्ये ते करत नाही. కానీ ఇంత ఆస్తికి వారసుడైన వాడిని వాళ్ళ నాన్న కట్టెలు మోయమంటే మోసాడు. एवढ्या संपत्तीचा वारसदार असलेला इसाकाने लाकडं वाहा म्हणजे तो वाहिलेला आहे. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అతని చేతులు కట్టి పైకి ఎత్తిన తర్వాత ఇస్సాకు అడుగుతున్నాడట. त्या डोंगरावरती गेल्यानंतर त्याचे हात पाय बांधल्यानंतर इसाक त्या ठिकाणी विचारत आहे. ఆ ముందే అడిగాడు, నాన్న అన్ని ఉన్నాయి, గొర్రె పిల్ల లేదని. त्याच्या आधीच विचारलेलं आहे, सगळं काही आहे बाबा, परंतु मेंढरू कोकूर कुठे आहे? ఆ ప్రశ్న మౌన వెనకాల కత్తి పైకి ఎత్తాక ఇస్సాకు అర్థమైంది. ते प्रश्न मौन होण्याच्या आधीच प्रियानो त्या ठिकाणी ఆ त्यांनी सुरा గొర్రె పిల్ల ఎవరో కాదు, నేనే. आणि तो कोकरू कोरच नसून मीच आहे. కానీ ఒక మాట చెప్తున్నాను, గమనించండి. पण मी एक विषय तुम्हाला सांगतो. ఇద్దరిలో परंतु तो मुलगा किती चांगला आहे बघा. నాన్న, बाबा నాన్న, बाबा నీకు ఓ విషయం చెప్తున్నాను. मी तुला एक विषय सांगतो. నా నాన్నని ఆ తండ్రి బలి అడిగితే, माझ्या बापाला तो पिता किंवा तो बाप जर विचारला ఈ తండ్రి ఆ తండ్రి కొరకు ఇంత నలిగిపోతే, आणि हा बाप त्या बापाविषयी जर एवढा जर खसला, ఈ తండ్రి కొరకు ఈ కొడుకు చచ్చిపోవడానికి సిద్ధం నాన్న అన్నాడు. या पित्यासाठी हा मुलगा अर्पण होण्यासाठी मी तयार आहे. ఆ తండ్రి కొరకు ఈ తండ్రి చనిపోతే, ఈ తండ్రి కొరకు ఈ కొడుకు చచ్చిపోతాడు నాన్న అన్నాడట. या पित्यासाठी हा पिता मेला तर या पित्यासाठी माझं अर्पण किंवा मला मरण योग्य आहे. అన్నీళ్ళు వచ్చే మాట చెప్పునా, डोळ्यामध्ये अश्रू येतील असं गोष्ट सांगू का? తండ్రి కొరకు కొడుకు ప్రాణం పెట్టే ఉత్తమ కొడుకు గుర్తుపెట్టుకోండి. पित्यासाठी लेकरू प्राण देण्यासाठी किती उत्तम आणि चांगला आहे. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, ఈ రోజు ప్రాణాలు పెట్టే కొడుకులు కూతుర్లు ఉన్నారా? एक प्रश्न विचारतो, आज जीव देणारे पुत्र किंवा कन्या आहेत का? ప్రాణాలు తీసేసే కొడుకులు కూతుర్లు ఉన్నారా చెప్పండి. जण असे पुत्र आहेत की प्राण घेणारे पुत्र आणि कन्या आहेत. మొబైల్ కొనకపోతే చంపేస్తున్నారు. मोबाईल जरी घेऊन दिला नाही तरी मारून टाकणारे पुत्र कन्या आहेत. ప్రేమ ఒప్పుకోకపోతే సున్ని వేసి బిగించే చంపేస్తున్నారు. प्रेमाचा त्यांनी स्वीकार नाही केले तरी मारणारे पुत्र आणि कन्या आहेत. అడిగింది చేయకపోతే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. विचारलेलं न केलं तरी मारणारे आहेत. మంచి కూర ఉండకపోతే తిరగబడుతున్నారు. चांगलं स्वयंपाक नाही बनवलं तरी तसले लेकर आहेत. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత మంచి బట్టలు కొనుక్కోరా, ఈ సిరిగిపోయిన బట్టలు వద్దురా అన్నది కూడా తిరగబడతారు. शॉपिंग मॉलला गेल्यानंतर फाटके कपडे आम्हाला नको, चांगले कपडे घेऊन द्या म्हणणारे ఈ రోజు బట్టలు చూస్తున్నారా, ఎంత సిరిగిపోతే అంత కాస్ట్. आज बघा कपड्यांची अवस्था बघा, जेवढे फाटले तेवढे ते किमती आहे. మంచి బట్టలు లేవు.
चांगले कपडे नाही. ఇలాగే ఒక ఆవిడ సిరిగిపోయిన బట్టలు వేసుకొని వస్తుంది ఒక అమ్మాయి. असंच एक मुलगी फाटलेले कपडे घालून आली. పైన టాప్ సిరిగిపోయింది, కింద వేసుకున్న లెగ్గిన్ అవి సిరిగిపోయి ఉన్నాయి. लेगिन किंवा टॉप खालच्या वरचे सगळे फाटलेले आहे. సిరిగిపోయి ఆ టిప్ టాప్ గా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వస్తుంది. आणि त्या फाटलेल्या कपड्याच्या दोरे ते हँडबॅग घेऊन ती येत आहे. దాన్ని కార్టూన్ గీసి ఫేస్బుక్ లో పెట్టారు. आणि ते सगळं चित्रीकरण करून फेसबुक मध्ये ఆ పరిస్థితిని కార్టూన్ గీసి ఫేస్బుక్ లో పెట్టారు. कार्टूनच्या द्वारे चित्रीकरण करून फेसबुक मध्ये ఆ ठेवलं. ఈదులో ఉన్నాడు ఒకడు ఎదురొచ్చాడు. ते गावामध्ये असणारा एक व्यक्ती आला. ఆడు అడుక్కునేవాడు. तो भिकारी आहे. ఆ బికారి వచ్చి అడుగుతున్నాడు, तो भिकारी विचारत आहे, హలో ఏ ఊరు మంది? हॅलो तुमचं कोणतं गाव आहे? నేను ఎక్కడుండగా కొత్తగా నువ్వెవరని అడిగాడు. मी इकडे असताना नवीन तुम्ही कोण आहे म्हणून विचारला. సభ్యత్వం ఉందా నీకని అడిగాడు. याच्यामध्ये काहीतरी सभ्यता योग्यता आहे का మన म्हणून विचारला. మన పెద్ద భిక్షగాడితో మాట్లాడవా లేదని అడిగాడు. मोठा भिकारी मी आहे माझ्याशी बोलली का नाही म्हटलं. అంటే తన బట్టలు చూసి ఈడు ఏమనుకుంటాడు తెలుసా, తాను కూడా అడుక్కునేది అనుకుంటున్నాడు. म्हणजे तिचे कपडे पाहून त्याला वाटलं ही पण एक चांगली भिकारीच आहे. ఈ రోజు ఈ బికారి బట్టల కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు. या भिकारीच्या कपड्यांसाठी आई वडिलांना लेकरं मारत. కానీ ఈ కొడుకుని చూడండి, కట్టెల మోయమంటే మోసాడు. परंतु या मुलाला बघा लाकडं पाठीवरती घे म्हटलं तरी घेतला. నాన్న కూర్చోమంటే కూర్చుంటాడు, లేకమంటే లేస్తాడు. बाप म्हटला बस म्हटलं तरी बसतो, उठ म्हटलं तरी उठतो. అబ్రాహాముకు తగ్గ కొడుకు, కొడుకుకు తగ్గ తండ్రి. अब्रामाला आवडलेला मुलगा आणि मुलाला आवडलेला पिता. ఇస్సాక్ అనగానే తండ్రికి కిరీటం లాంటి వాడు, అబ్రహాం అనగానే కుమారుడికి అలంకారం లాంటి వాడు. इसाहाक हा आपल्या मुलासाठी शोभा आहे आणि वडील देखील आपल्या मुलासाठी एक अलंकार शोभेसारखे आहे. ఇవి కుటుంబాలంటే. याला म्हटलेलं आहे चांगलं कुटुंब. మరో కుటుంబాన్ని చూడండి, आणखी एक कुटुंब आपण बघूया. యెషయా గ్రంథం यशाचा ग्रंथ 7వ అధ్యాయం. 7वा अध्याय. యెషయా గ్రంథం 7వ అధ్యాయం यशाचा ग्रंथ याचा 7वा अध्याय. మొదటి వచనం నుండి एक वचन आपण पाहूया. త్వరగా ముగించుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. लवकर आपण संपूया. यशाचा ग्रंथ 7वा अध्याय पहिला वचन. ఒకసారి మీరే చదవండి. एकदा वाचा. మీరు चढवणार. हे ना. यहूदाचा राजा आहाज बिन योताम बिन उज्जिया याच्या दिवसात असे झाले की अरामाचा राजा रसीन व इस्रायलचा राजा पेकह बिन रमाल्या हे यरूशलेमेबरोबर लढण्यात चढाई करून गेले, परंतु त्यांची त्यावर काही सरशी झाली नाही. ఏమర్థమైంది? काय अर्थ झाला तुम्हाला या ठिकाणी? काय ఏం అర్థం అవ్వలేదని అర్థమైంది. काही समजलं ना म्हणून समजलं. ఎందుకో చెప్పండి, ఇది చరిత్ర. कारण हे इतिहास आहे. చరిత్రలో లిఖింపబడిన ఒక కుటుంబ నేపథ్యం. इतिहासामध्ये लिखित केलेलं एक कुटुंबाविषयी या ठिकाणी माहिती आहे. మీకు అర్థమయ్యేలా సింపుల్ గా ఒక మాట చెప్తాను వినండి. तुम्हाला अर्थ होईल समजेल असं एक वचन मी सांगतो. యెషయా గ్రంథం 7వ అధ్యాయం అనగానే అప్పటికి అదొక పెద్ద చరిత్ర జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. यशया ग्रंथ 7वा अध्याय बघितलं तर एक फार मोठा इतिहास त्या ठिकाणी घडलेला आहे. ఏం జరుగుతుంది? ఇజ్రాయేల్ దేశం అప్పటికి 2 ముక్కలైపోయింది. इस्रायल देश त्या वेळेला मध्ये 2 विभागणी त्यांची झालेली आहे. ఎప్పుడు ముక్కలైపోయింది? कधी दोघांची विभागणी झाली? ఇందాక అన్నీ చెప్పాడుగా దావీదు కోసం. आता अण्णाने सांगितलेले आहे दाविदाविषयी. దావీదు తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఎవరు? दाविदा नंतर एक मुलगा जन्मला. कोण आहे? సొలొమోను. शलमोन. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. शलमोन 40 वर्ष इस्रायल लोकांचा न्यायसाफ केला. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. दाविदाने 40 वर्ष न्यायसाफ केला. దావీదుకు ముందు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. दाविदाच्या आधी शौलाने पण 40 वर्ष न्यायसाफ केला. మొత్తం 120 సంవత్సరాలు ముగ్గురు రాజులు పరిపాలించారు. टोटल 120 वर्षे 3 राज्यांनी राज्य केलेलं आहे. ఈ 120 సంవత్సరాల ముగ్గురు రాజుల తర్వాత సొలొమోను మాట వినని కొడుకులు పుట్టారు. या 120 वर्षानंतर शलोमोनाचं न ऐकणारे मुलं त्या ठिकाणी आले. వా కొడుకుల వలన దేశం 2 ముక్కలైపోయింది. त्या मुलांच्या द्वारे इस्रायल देशांचं 2 विभागणी झालेली आहे. ఎలా విడిపోయింది? कसं काय विभागणी झाली? 10 గోత్రాలు ఒక పక్కకు విడిపోయాయి. 10 वंश एका बाजूला गेलं. 2 గోత్రాలు ఒక పక్కకు విడిపోయాయి. 2 वंश एका बाजूला गेलं. 10 గోత్రాలని ఇశ్రాయేలీలు అన్నారు. 10 वंशांना इस्रायल म्हटलं. 2 గోత్రాల వాళ్ళని యూదులు అన్నారు. 2 वंशांना यहुदा म्हटले गेले. ఎప్పుడైతే ఈ 2 భాగాలుగా విడిపోయిందో దేశం, हे 2 विभागणी ज्यावेळी देशाची झाली, ఇశ్రాయేలీల రాజులు వేరు, इस्रायल लोकांचे राजे वेगळे, యూదుల రాజులు వేరు. यहुदांचे राजे वेगळे. ఈ ఇద్దరు రాజుల మధ్య ఒక సఖ్యత లేని గొడవలు జరుగుతాయి. या दोघांच्या राज्यामध्ये एक सत्यता नसणारी घटना घडली. ఎప్పుడైతే సహోదరులు కలిసి లేరో ఇతరులకి లోకువైపోతారు. ज्यावेळेस बंधू एकत्र येत नाहीत,
जगासाठी ते एक उपासत्मक होऊन जाते. అలాంటి టైంలో అన్ని రాజులు అన్నవారు ఈ గోత్రాల మీద తిరగబడటం స్టార్ట్ చేశారు. अशा वेळेमध्ये जे परराष्ट्रीय राजे या राजांवरती त्यांनी अतिरेक केलेला आहे. ఆ అన్ని రాజుల పేరు మీరు చరిత్రలో చూడండి, అసూరు రాజులు అంటారు. ते अन्य राष्ट्र किंवा परराष्ट्रीय राजे कोण आहेत? अश्शूरी राज्य. ఆ రాజులు ఈ దేశాన్ని ఆక్రమించాలనుకున్నారు. ते राजे या देशावरती आक्रमण करण्यासाठी आले. వాళ్ళు చాలా క్రూరమైన రాజులు. ते लोक फार क्रूर होते. ఎంత కనికరం లేని వారు ఒక ఉదాహరణ చెప్పనా? कुठलंच दया किंवा दया नाही माहित आहे तुम्हाला? గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళ జననాంగాల్లో కత్తులు పెట్టి గర్భాన్ని చీరి బిడ్డను బయటికి లాగి చంపేస్తారు. गर्भवती स्त्रीला देखील त्यांनी दया केल्या आणि त्यांच्या जननेंद्रियांमध्ये त्यांनी त्या ठिकाणी भोसकलेला आहे. చూస్తుండగానే ఒక మనిషి చర్మాన్ని వలిచేస్తారు. बघत असतानाच एका माणसाचे ते जे काही चर्म आहे, त्वचा आहे, काढून घेतात. ते మనుషుల్ని చూస్తుండగా అవయవాలు పీకేస్తారు. माणसे बघत असताना त्यांचे अवयव ते लोक काढून टाकत आहेत. చాలా క్రూరంగా చంపుతారు. फार क्रूररित्या मारत आहेत. ఎందుకు ఇలా చంపుతున్నారు వీళ్ళు? असं का मारत आहेत ते? వాళ్ళ దేశంలో పంటలు బాగా పండవు, त्यांच्या देशांमध्ये चांगलं पीक नाही, వాళ్ళ దేశంలో సమృద్ధి ఉండదు. त्यांच्या देशामध्ये समृद्धी नाही. అందుకే పొరుగు దేశాల మీద దండయాత్రకు వెళ్తారు. म्हणून इतर देशांमध्ये ते लोक चढाई करतात. ఆ సమకాలీన దేశాల్లో బాగా పంటలు పండే దేశం ఇజ్రాయెల్ దేశం. त्या समकालीन परिस्थितीमध्ये चांगलं पीक घेणारे देश कोणता असेल तर इस्रायल देश. అక్కడ కూరగాయలు బాగుంటాయి, భూమి బాగుంటది. त्या ठिकाणी भाज्या चांगल्या असतात आणि भूमी देखील चांगली असते. అందుకే అక్కడ సమృద్ధి మీద కన్నేశారు అసూరు రాజు. म्हणून त्यांच्या समृद्धीवरती अश्शूरी राजांनी डोळा ठेवलेला आहे. అలాంటి టైంలో వాళ్ళ మీదకి దండయాత్రకు వస్తున్నారు. त्या वेळेमध्ये त्यांच्यावरती ते चढाई करण्यासाठी येत आहे. ఈ వార్త ఇజ్రాయెల్ దేశానికి యోధా దేశానికి వినబడింది. ही वार्ता इस्रायल देशाला आणि बाकीच्या दोघांना देखील कळून आली. వీళ్ళిద్దరికన్నా ముందు వీళ్ళ ముందుండే దేశం ఒక దేశం ఉంది, సిరియా దేశం. ఆ దేశానికి కూడా వినబడింది. या दोघांपेक्षा त्यांच्या पुढे अजून एक देश आहे, तो सिरिया देश. त्यांच्यापर्यंत ही वार्ता गेली. ఆ వార్త ముందు సిరియా భయపడిపోయింది, त्या वार्तेच्या द्वारे पहिले सिरिया घाबरून गेलं, ఇజ్రాయెల్ కూడా భయపడిపోయింది. इस्रायल देखील घाबरून गेला. వీళ్ళిద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. हे दोघं एक निर्णयापर्यंत आले. అరే ఆ అసూర్ రాజు అన్నవాడు వచ్చాడో మనల్ని అందరినీ ఒలుసుకుని తీసుకెళ్లిపోతాడని భయపడిపోయారు. अश्शूरी राजे येत आहे आणि तो आमच्यावरती चढाई करते म्हणून यांची भीतीने थरकाप उडाला. అందుకే మీకు మాకు గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు వీడిని రాకుండా ఆపుదాం అన్నారు. तुमचे आमचे भांडण आपण नंतर न बघू, परंतु आता जो येत आहे त्याच्या बाबतीमध्ये आपण विचार करूया. మన ఇద్దరు గొడవలు తర్వాత ముందు ఈ అదుపు చేద్దాం అన్నారు. आमचं भांडण नंतर न करू, पहिले याला आपण बघूया असं ते म्हणाले. ఆ నిర్ణయించుకున్నప్పుడు ఒక విషయం వాళ్ళకి అర్థమైంది. ते निर्णय घेतल्यानंतर एक विषय त्यांच्या लक्षात మన आला. ఇద్దరం కలిస్తే వాడిని ఎదిరించలేం, మూడో దేశం సపోర్ట్ కూడా కావాలన్నారు. आमच्या दोघांच्या द्वारे आपल्याला शक्य नाही, तिसरा व्यक्ती देखील देश यायला पाहिजे. ఆ మూడో దేశం పేరే యోధా దేశం. ते तिसरा देश कोणता असेल? यहुदा देश. ఆ దేశాన్ని కూడా సపోర్ట్ ఇమ్మని అడిగారు. त्या देशाने देखील आम्हाला सपोर्ट करू म्हणून विचारले. పొత్తు అడిగారు. పొత్తు అంటే ఏమంటారు, भागीदारी त्यांनी विचारलं. మన మూడు దేశాలు కలిసి వాడి మీద తిరగబడదాం. आपण तिघ देशांनी मिळून त्याच्यावर आपण चढाई करू. అలాంటి టైంలో యోధా దేశం అన్నాడు, నేను రానన్నాడు ఆహాబ్. त्यावेळेला यहुदा देश म्हणाला मी येणार नाही. పెకాహు एकाहू ఇస్రాయెల్ రాజు, इस्रायल राजा, రెజీను సిరియా రాజు. रेजिनो म्हणजे सिरियाचा राजा. ఈ ఇస్రాయెల్ రాజు సిరియా రాజు కలిసి ఆహాజు యోధా రాజు సపోర్ట్ చేయలేదని కోపడ్డా. इस्रायलचे राजे आणि सिरियाचे राजे, आहाबाचा राजा, ते दोघं एकत्र झाले म्हणून त्यांना वाईट वाटलं. ते ఆ టైంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పినా, ముందు యోధా రాజును చంపేద్దామని నిర్ణయం తీసుకున్నారు. त्यावेळेला त्याने एक निर्णय घेतला, आधी यहुद्याच्या राजाला आपण मारून टाकायचं. అంటే అసూర్ రాజు కన్నా ముందే యోధా దేశాన్ని ఎవరు నాశనం చేయాలనుకున్నారు? अश्शूर राजाच्या आधी यहुद्या देशाला कोण नाश करा म्हणून पाहिला? ఇజ్రాయేలు సిరియా వాళ్ళు కలిసి యోధా దేశాన్ని పాడు చేయాలనుకున్నారు. इस्रायल आणि सिरिया देशाने मिळून यहुदी राजाला मारण्यासाठी प्रयत्न केला. ఎప్పుడైతే అలా అనుకున్నారో దేశ ప్రజలు అడలిపోయారు. ज्यावेळेस असं कळलं, देशातील प्रत्येक व्यक्ती घाबरून गेले. అందుకే 2వ వచనం రాయబడి చూడండి. म्हणून दुसऱ्या वचनामध्ये लिहिलेलं आहे, అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేల్ తోడు చేసుకుంటారని దావీదు వంశస్థులు అంటే యూదులకు తెలియబడగా
గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము జనుల హృదయాలు కదిలిపోయాయి. रानातील वृक्ष वाराने कापतात तसे त्यांचे मन व त्याच्या लोकांची मने फार कंपित झाली. అంటే అసూరు కన్నా ముందంటే ఒక పక్క అసూరు రాజు వచ్చి మరో పక్క ఇతర దేశాలు వచ్చి మన మీద పడిపోతే మనం ఏమైపోవాలని యూదులు భయపడిపోయారు. एक असूर राष्ट्र इकडे बाकीचे दोन्ही राष्ट्र जर आमच्यावरती आलं तर आमची परिस्थिती काय होईल म्हणून या ठिकाणी ते कंपित झाले. అలాంటి టైంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. त्यावेळेस देवाने एका संदेष्टाला पाठविलेलं आहे. ఆ ప్రవక్త పేరే యెషయా. त्या संदेष्टाचं नाव यशिया. ఆ యెషయాను పంపి యెషయా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళని చెప్పాడు. यशाला सांगितलं तू यशा तू राजाकडे जा ఇలా చెప్పమని చెప్పాడు. असं सांग म्हणून सांगितलं. వెళుతున్నప్పుడు ఒక్కడే వెళ్ళొద్దని చెప్పాడు. जाताना तू एकटं जाऊ नको म्हणाला. వెళుతున్నప్పుడు నీ కొడుకును కూడా పెట్టుకుని వెళ్ళమని చెప్పాడు. जाताना तुझ्या बरोबर तुझ्या मुलाला पण घेऊन जा. ఆ కొడుకును కూడా పెట్టుకుని వెళ్ళి చెప్తున్నాడు 3వ వచనం నుండి. आणि तिसऱ्या वचनामध्ये त्याच्या मुलाला बरोबर घेऊन तू सांगत అప్పుడు आहे. యెహోవా యెషయాతో ఎలాగో సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సెయర్యాషీవును సాకరేవు మార్గమున కోనేటి కాలువ వరకు పోయి అతనితో ఎలాగ చెప్పుము, భద్రము సుమై నెమ్మలించు, పగరాయిచున్న ఈ 2 కొరకంచులకు అనగా రెజీనును సిరియాను రెమల్యా కుమారుడైన కోపాగ్నికి జడికు నీ గుండె అవియనీకని చెప్పాడు. तिसऱ्या वचनामध्ये तेव्हा परमेश्वर यशाला म्हणतो तो आपला पुत्र शार याशूब अवशेष परत येईल, याला बरोबर घेऊन वरच्या तळाच्या नळ जेथे संपतो तेथे परटाच्या शेताच्या वाट्यावर आजाला भेटायला जा. अशा प्रकारचं त्या ठिकाणी वृत्तांत आहे. రాజుకి ప్రజలకు చెప్తున్నాడు భయపడొద్దని. आणि राजा प्रजेला सांगत आहे घाबरू नका. యెషయా ప్రవక్తలు చెప్తున్నాడు భయపడవద్దు, ఏమీ కాదని. यशा संदेष्टा सांगतो घाबरू नको, काही होणार नाही. అప్పుడు ప్రజలు సాక్ష్యం అడుగుతారు, ఏమీ కాదనడానికి ఆధారం ఏంటి, రుజువు ఏంటి అని అడుగుతారు. लोक साक्ष विचारत आहे ते या गोष्टीला चिन्ह काय. ప్రజలు ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏదో ఒక ఆధారం అడుగుతారు. आणि लोक इस्रायलच्या द्वारे एक साक्ष नेहमी विचारत असतात. ఆ టైంలో యెషయా చూపించిన సాక్ష్యం ఏంటో తెలుసా? त्या वेळेला यशाने दाखवलेलं साक्ष काय. యుద్ధము మన మీదకి రాదు అనడానికి సాక్ష్యము నా పెద్ద కొడుకే సాక్ష్యం అని చెప్పాడు. युद्ध आमच्यावरती येणार आहे याचं मूलभूत कारण माझा मोठा मुलगाच साक्ष आहे. అందుకే వెళ్ళేటప్పుడు యెషయాని దేవుడు ఒక్కడే వెళ్ళమలేదు, కొడుకును కూడా తీసుకెళ్ళమన్నాడు. म्हणून जाताना देवाने यशाला एकटा जा म्हटलं ना, आपल्या मुलाला देखील घेऊन जा म्हटलं. అందుకే ఆ కొడుకు పేరేంటో తెలుసా? సెయర్యాషీబు. म्हणून त्या मुलाचं नाव आहे शहार याशू. అంటే దాని అర్థం ఏంటి? त्याचा अर्थ काय. ఈ కొడుకు ఉన్నంత కాలము యుద్ధము రాదు, శాసము మిగులుతాదని అర్థం. अवशेष परत येईल, जोपर्यंत हा मुलगा आहे तोपर्यंत युद्ध होणार नाही. అంటే అనేక దేశాలు కలిసి యోధా దేశాన్ని దేవుని ప్రజల్ని పాడు చేయాలని చూసినప్పుడు ఆ యుద్ధాన్ని ఆపేసిన ఒకే ఒక్క కొడుకు యెషయా కొడుకు గుర్తుపెట్టుకోండి. अनेक देश येऊन यहूदा देशाला नाशाला कारणीभूत होत असताना एकच एक मुलगा वाचवतो आणि तो मुलगा म्हणजे यशाचा मुलगा. ఈ కొడుకు ఉన్నంత కాలం దేశం మీదకి దేవుడు యుద్ధాన్ని రానివ్వడట. हा मुलगा जोपर्यंत आहे तोपर्यंत देशावरती कोणतंच युद्ध येणार नाही. అందుకే ఆ పేరు, ఆ అర్థం వచ్చే పేరు పెట్టాడు, ఇతను ఉన్నంత కాలం యుద్ధము రాదు. म्हणून तो अर्थबोध असं ते नाव ठेवला, जोपर्यंत जिवंत आहे तोपर्यंत युद्ध होणार नाही. శాసనం ఎప్పటికీ ఉంటుందని అర్థమే సెయర్యాషీబు. शहर किंवा याशूब म्हणजे अवशेष परत येईल, हे त्या शब्दाचा अर्थ आहे. నేను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. मी तुम्हाला परत प्रश्न विचारतो. ఆనోకు కొడుకు జలప్రలయాన్ని ఆపేశాడు, యెషయా కొడుకు యుద్ధాన్ని ఆపేశాడు. अनोखाचा मुलगा जलप्रलय थांबवलेले, यशाचा मुलगा युद्ध थांबवलेला. మరలా ప్రశ్న అడుగుతున్నాను, మన కొడుకులు యుద్ధాన్ని ఆపుతారా? परत मी तुम्हाला प्रश्न विचारतो, आमची लेकरं युद्ध थांबवते మన का? కొడుకులు వల్లనే గొడవలు వచ్చేస్తున్నాయి చెప్పండి. आमच्या लेकरांच्या द्वारे भांडण उत्पन्न होत आहे. మన కొడుకులు యుద్ధాలు ఆపేందుకు కొడుకులు కాదు, మన కొడుకులే నరుకు చచ్చిపోయేలా ఉన్నారు. आमचे लेकरं भांडण मिटवतील असं नाही, तर आमचेच लेकरं स्वतःला मारून ఆ घेतात. రోజు భక్తుల కొడుకు ప్రళయాలు యుద్ధాలు ఆపేశారు. त्या दिवशी भक्तांची लेकरं युद्ध किंवा प्रलय त्यांनी थांबवलेला आहे. నేను ముగిస్తున్నాను. मी संपवत आहे. యెషయా యొక్క కొడుకు మీరు చూడండి, తండ్రికి తగ్గ కొడుకు, తండ్రికి తగ్గ కొడుకు యెషయా కొడుకు, కొడుకు తగ్గ తండ్రి యెషయా. यशया आणि त्याचा मुलगा बघा, जसा मुलगा तसा बाप आणि जसा बाप तसा मुलगा, हे दोघं कसं आहेत तुम्ही बघा. మరో ఆశ్చర్యకరమైన మాట చూడండి 18వ వచనంలో. 18వ वचनामध्ये एक आश्चर्यकारक घटना आहे. 8వ అధ్యాయం 18వ వచనంలో. 8 आणि 18 मध्ये, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను
ఇశ్రాయేల్ మధ్య మేము ఉన్నామన్నారు. पहा मी व परमेश्वर मला दिलेली मुले या आम्हाला सियोन निवासी सेनाधीश परमेश्वराने इस्रायला चिन्हे व उत्पात अशी ठेवली आहे. అంటే ఇశ్రాయేలుకి వీళ్ళు ఒక సాక్ష్యం అన్నమాట. इस्रायल लोकांना एक साक्ष आहे. ఇశ్రాయేలుకి వీళ్ళు అద్భుతాలుగా ఉన్నారు. इस्रायल लोकांना हे लोक अद्भुत असे चिन्ह आहे. వీళ్ళు ఉన్నంత కాలం, ఈ కుటుంబం ఉన్నంత కాలం దేశానికి ఏమి జరగదన్న సూచనలుగా ఉన్నారు. हे कुटुंब जोपर्यंत आहे तोपर्यंत देशाला काहीच होणार नाही अशा प्रकारचं चिन्ह यांचं आहे. ఆ రోజు యెషయా కొడుకు యుద్ధాన్ని ఆపేశారట. त्या दिवशी यशा आणि यशाचा मुलगा फार मोठं युद्ध त्यांनी थांबवलेलं आहे. నేను అడుగుతున్నాను, మన కొడుకులు యుద్ధాలు ఆపొద్దు కానీ పనికి మన రాజకీయాల్లో తిరగకుండా ఉండదు. मी एकच विचारतो, आमचे लेकर युद्ध थांबवण्याची गरज नाही, परंतु बिनकामाच्या राजकारणाकडे जाऊ नका. చదువులు భవిష్యత్తు మానేసి జెండాలు పట్టుకోకుండా ఉంటే చాలు. प्रियानो, शिक्षण थांबवून ते झेंडे पकडण्याचं तुम्ही थांबवा. తండ్రికి తగ్గ కొడుకు, जसं मुलगा आहे तसा बाप, కొడుకు తగ్గ తండ్రి. जसा मुलगा आहे तसा बाप, किंवा जसा मुलगा आहे तसा जसा पिता आहे तसा मुलगा व्हायला पाहिजे. తండ్రులారా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ తండ్రులుగా మీరు ఉండగలరా? पित्यांनो, मी तुम्हाला विचारतो, तुम्ही अशा प्रकारे आहात का? కొడుకులారా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాంటి కొడుకులుగా మీరు ఉండగలరా? मुलांनो, मी तुम्हाला विचारतो, तुम्ही अशा प्रकारची मुलं आहात का? ఇలా ఉండు చూడండి, దేవుడు మీ మీదకి వచ్చే యుద్ధాలు, ప్రళయాలు, ప్రమాదాలు ఆపేస్తాడు. तुम्ही जर असंच राहताल तर तुमच्यावरती येणारे युद्ध, तुमच्यावरती येणारं प्रलय निघून जाईल. ఇక నేను ముగించేస్తున్నాను. आता मी संपवत आहे. చివరికి ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేస్తాను. शेवटचा एक अध्याय लोकांनी संपवतो. లూకా సువార్త लोककृषी वर्तमान 2వ అధ్యాయం दुसरा अध्याय 76 వచనం. वचन 76 पण बघूया. లూకా సువార్త 2వ అధ్యాయం 76 వచనం నుండి. लोककृषी वर्तमानाचा दुसरा अध्याय वचन మరియు ఓ శిశువా, 76 క్షమించండి, మొదటి అధ్యాయం 76 వచనం క్షమించండి. पहिला अध्याय वचन 76 पण बघूया. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవనబడు. మన దేవుని మహావాక్యలను బట్టి వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలను రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములు సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయల్లో కూర్చుంటే వారికి వెలిగించుటకే మహావాక్యమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ఏం జరుగుతుంది? 76-77 वचनामध्ये काय घडत आहे तुम्ही बघा. జరుగుతున్న సందర్భం మీరు చూడండి. संदर्भ तुम्ही बघा. అక్కడ ఒక లేక కొడుకు పుట్టాడట. त्या ठिकाणी एक बालक जन्मलेला आहे. ఆ తండ్రి పేరు జకరియా, त्या बापाचं नाव जकर्या आहे. ఆ కొడుకు పేరు బాప్టిజం ఇచ్చి యోహాను. त्या मुलाचं नाव बाप्तिस्मा करणारा योहान आहे. ఆ కొడుకు అప్పటికి ఎంతున్నాడు? నెలల నిండని బిడ్డ. तो मुलगा अवधी 1 महिन्याचा आहे. అలాంటి నెలల నిండని బిడ్డ దగ్గర జాలపాట అంటే కొడుకు ఒక పాట పాడుతున్నాడట. आणि एक चांगलं गीत त्या ठिकाणी तो मुलगा 1 महिन्याचा असतानाच गात ఆ आहे. కొడుకు పాడుతున్న జాలి పాట ఏంటో తెలుసా? జాలపాట. ते दयेचं गीत काय असेल त्या ठिकाणी बघा. ఆ కొడుకు దగ్గర జాలపాట ఎలా పాడుతాడు? ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. हे बालका, तू परस्पराचा संदेष्टा तुला म्हणतील. ఇదిగో మరణ ఛాయలో ఉన్న వారికి వెలిగిచ్చే వెలుగు రేఖ అవుతావని చెప్పాడు. जे लोक अंधारामध्ये मरणाच्या छायेमध्ये त्यांना उदय देणारा तू आहे. దేవుని మార్గాలు సిద్ధపరిచే ప్రవక్త అవుతావని చెప్పాడు. देवाचा मार्ग सिद्ध करणारा तू होशील. ఈ చీకటి ప్రపంచానికి నువ్వే ముంగుర్తని చెప్పాడు. या अंधारातील लोकांना तूच उदय प्रकाश असा होणार आहे. నేను అడుగుతున్నాను, నెలల నిండిన బిడ్డకి అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తే అర్థమవుతాయా? 1 महिन्याच्या लेकराला एवढ्या मोठ्या गोष्टी सांगितल्यानंतर त्याला समजेल का? చిన్న బిడ్డలు తీసుకొచ్చి ఇలాంటి ప్రసంగం చెప్పండి మాకు లుక్ ఎత్తాడు. लहान लेकराला इथं बसून जर अशा प्रकारचं प्रवचन दिलं तर एक प्रकारचं लूक आम्हाला तो देतो. ఆ లుక్ అర్థమేడు పని చూసుకొని त्याचा अर्थ काय माहिती आहे? तू काम बघून ఆడికి అర్థం అవదు. त्याला ते अर्थ होत नाही. దాని విషయం ఏంటి చెప్పిన ఆడికి అర్థం అవదేమో కానీ పాట మాత్రం గుర్తుండిపోతుంది. प्रियानो, त्याला अर्थ होत नाही, परंतु एक प्रकारचा बोध, एक प्रकारचा पाठ त्याला అందుకే होतो. దేవుని వాక్యాన్ని పాటలుగా వాళ్ళ నాన్న పాడుతున్నాడు. म्हणून देवाचं वचन एका गीत रूपाच्या द्वारे त्याला అది सांगतो. జ్వాల పాటగానే పాడుతున్నాడు. ते एक चांगल्या प्रकारचं पाठाच्या रूपाने तो सांगत ఆ आहे. బిడ్డకి ఆ వయసుకి అర్థం అవ్వకపోవచ్చేమో కానీ ఎదిగిన తర్వాత ఆ పాటలో అర్థాలు ఖచ్చితంగా బిడ్డకి అర్థం అవుతాయి. त्या वयामध्ये ते त्याला अर्थ होत नाही, परंतु जसं जसं त्याची वाढ होते त्याप्रमाणे त्याला त्याचा अर्थ होईल. దేవుని చిత్తాన్ని పాటగా పాడిన ఉత్తమ తండ్రి, देवाची इच्छाच गीताच्या रूपात गायलेला एक चांगला पिता, ఆ పాటనే బతుగ్గా మార్చుకున్న ఉత్తమ కొడుకు యోహాను. ते गीतच आपल्या जीवनाचं सूत्र म्हणून जाणून घेतलेलं एक चांगला पुत्र योहान. మన పిల్లలు ఏడిస్తే అడుగుతున్నాడు, ఇలాంటి పాటలు పాడతామా చెప్పండి. आमची लेकरं रडत असताना अशा प्रकारचे गीत आपण गात आहोत. మనం సినిమా యాక్టర్ పాటలు పాడతాం. आम्ही सिनेमा ऍक्टरचे गीत गातो. మా సైడ్ చిరంజీవి అంటారు.
आमच्या साईडला चिरंजीवी म्हणतात, ఈసారి అమితాబ్ బచ్చన్ అంటారు. तुमच्या आपल्या साईडला अमिताभ बच्चन आहे. అడుగుతున్నాను, మన పిల్లలు ఏడిస్తే అమితాబ్ బచ్చన్ పాట ఎట్టండి అంటారు. आणि आमची लेकरं रडले तर अमिताभ बच्चनचं गाणं लावा म्हणते. ఆడు ఎదిగిన తర్వాత కాగితాలు అమితాబ్ బచ్చన్ అవుతారు ఏమనుకుంటా గుర్తుపెట్టుకో. आणि तो वाढ झाल्यानंतर बघा कचरा वेचणारा పిల్లలు ఏడ్చినప్పుడు సినిమా పాటలు కాదు గుర్తుపెట్టుకోండి. त्यानं लेकरं रडत असताना सिनेमाचे गाणे लावू नका. ఈ బిడ్డ ఎదిగిన తర్వాత ఎలా ఎదుగుడో తెలుసా? ఎంత ఆశ్చర్యకరమైన మాట ఉందో చూడండి. या मुलाचं वाढ झाल्यानंतर किती आश्चर्यकारक वचन आहे. 80 వచనంలో 80 वचनामध्ये काय म्हटलेलं आहे बघा. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకి ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండేది. तो बालक वाढत गेला, आत्म्यात बलवान होत गेला आणि इस्रायलात प्रकट होण्याच्या दिवसापर्यंत अरण्यात राहिला. బిడ్డ ఎలా బలం పొందాడట? तो कसं वाढत गेला, बलवान होत गेला? ఆత్మయందు బలము పొంది. आत्म्यात बलवान होत गेला. మన పిల్లలు ఎలా బలం పొందుతున్నారు? आमची लेकरं कसं बलवान होत आहेत? కాంప్లైన్ బటన్ అని చెప్తున్నారు, कॉम्प्लेन घ्या म्हणत आहे, బూస్ట్ బటన్ అని చెప్తున్నారు. पोस्ट पकडा म्हणत आहे, నేను అడుగుతున్నాను, హార్లిక్స్ బటన్ అని చెప్తున్నారు. हॉर्लिक्स घ्या म्हणत आहे. నేను ఇవి పట్టొద్దని చెప్పట్లేదు, तुम्ही पकडू नका असं मी म्हणत नाही. దానికన్నా ఆత్మీయమైన బలం గొప్పదని నేను చెప్తున్నాను. त्याच्यापेक्षा आत्म्यामध्ये बलवान होणं महत्त्वाचं आहे. పరిశుద్ధాత్మలో ఎదిగే బలం గొప్పదని చెప్తున్నాను. पवित्रात्म्यामध्ये वाढ होणे हे खरं बलवानाची लक्षण आहे. అందుకే చూడండి, లోకం అంతా ఒకవైపు ఉంటే యోహాను ఒకవైపు ఉన్నాడు. म्हणून जग एका बाजूला आहे आणि योहान एका बाजूला आहे. అంత ధైర్యం ఆ పిల్లగాడికి ఎలా వచ్చింది? एवढं धैर्य या मुलाला कसं आलं? ఆత్మయందు బలము పొంది. आत्म्यामध्ये तो बलवान होत गेला. మన పిల్లల్ని ఎలా బలం పొందుదలా చేస్తున్నాం చెప్పండి. आमचे लेकरं कसं बलवान होतील मी तुम्हाला రకరకాల ఆహారాలు పెట్టాలని చూస్తున్నామే తప్ప अनेक प्रकारचे आहार पदार्थ मी వాళ్ళ प्रयत्न వాళ్ళ करतो. దేవుళ్ళో పెట్టి పెంచాలన్న జ్ఞానం మనకుందా? आम्ही त्याला देवामध्ये वाढवू देत नाही मी त्याला. అందుకే చూడండి, జకరయ్యకు తగ్గ కొడుకు, కొడుకుకు తగ్గ జకరయ్య. म्हणून जकर्याला सादृश्य असा मुलगा आणि मुलाला सादृश्य असा बाप. మీరు బైబిల్లో ఈ నడవడిక మీరు ఎక్కడైనా చూడండి, ఇలాంటి కుటుంబాలు మనకు కనబడ్డాయి. पवित्र शास्त्रामध्ये असली चाल करून असलेले कुटुंब प्रत्येक ठिकाणी आहे. మన దగ్గరే కనబడలేదు. आमच्याकडेच तसं नाही. నేను ముగించేస్తున్నాను. मी संपवतो. ఆ తండ్రి కుమారుడు సుతుడు దైవం ఒక రోజు ఇలాలోకి వచ్చాడు. आणि तो देवपित्याचा पुत्र एक दिवशी या भूतलावरती ఆ ఇలలోకి వచ్చిన వాడు ఒక రోజు ఒక మాట అన్నాడు. तो भूतलावरती आल्यानंतर त्याने एक वचन सांगितलं, నా తండ్రి చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. माझ्या इच्छेप्रमाणे देवा माझ्या पित्याच्या इच्छेप्रमाणे स्थितीस होणे म्हटलं. ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. त्या देवाची पित्याची इच्छा पूर्ण करण्यासाठी भूमी आणि आकाशामध्ये तो लटकलेला आहे. దాహం వేస్తుందని ఆయన నీళ్ళు అడిగితే వారు చేదు ద్రాక్షరసం అంటే మద్యం ఇచ్చారు. तहान लागले म्हणून विचारल्यानंतर त्याला त्या स्पंजेने त्याला आंब दिला त्या ठिकाणी. దాహంతో అయినా చచ్చిపోతాను కానీ నా తండ్రి ఇచ్చిన దేహాన్ని అపవిత్రం చేయనని దాహంతో చచ్చిపోయాను. तहान न भागवता मी मरून जातो, परंतु माझी पित्याची इच्छा पूर्ण केल्याशिवाय मी मरणार नाही. ఆ దేవుడికి తగ్గ దైవ కుమారుడు ఈ కుమారుడు, ఈ కుమారుడు తగ్గ తండ్రి ఆ దైవ పుత్రుడు. त्या देवाला सादृश्य हा मुलगा आहे आणि या मुलाला सादृश्य असा तो पिता आहे. తండ్రి కొడుకులు వారి చిత్తం కొరకు మన కొరకు అసూలు బాసరు గుర్తుపెట్టు. पिता आणि पुत्र त्याची इच्छा पूर्ण करण्यासाठी या నేను ठिकाणी ముగించేస్తున్నాను. తల్లిదండ్రులారా, आई वडिलांनो, పిల్లలారా, मुलांनो, మీరు ఈ గౌరవపదమైన జీవితాన్ని మీరు కొనసాగించకపోతే तुम्ही जर असं गौरवाचं जर जीवन तुम्ही जगलं नाही, నీ జీవితాన్ని నష్టాల్లో ఊబుల్లోని కూరుకుపోయేలా చేస్తారు. तुमचं जीवन नष्ट होईल. ఈ గౌరవపదమైన బిడ్డల్లా మీరు ఉండండి. या गौरवासारखं लेकरांसारखं तुम्ही राहा. మీ మీదకు వచ్చే విపత్తులను ఆపుతాడు దేవుడు. तुमच्यावरती आलेली सर्व विपत्ती संकटे देव ఈ वाचवतो. గవర్నమెంట్ పట్టించుకోకపోయినా మిమ్మల్ని లేవనెత్తుతాడు దేవుడు. हे गव्हर्नमेंट तुमच्या बाबतीमध्ये लक्ष दिलं नाही तरी चालेल, पण देव देईल. ఈ అధికారులు మీకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చకపోయినా ఈ వాగ్దానాల దేవుడు మీ వాగ్దానం నెరవేరుస్తాడు. अधिकारी वचनाच्या बाबतीमध्ये खरं होणार नाही, परंतु देवाने जे वचन दिलेलं ते खरं होणार. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆ దేవునికి మహిమను తెచ్చేలా బతకండి. पिता आणि पुत्र तुम्ही दोघे मिळून त्या पित्याला महिमा होण्यासाठी कसल्या प्रकारचं जीवन ఈ जगा. రాష్ట్రంలో మిమ్మల్ని బట్టి దేవుడు మరింత దీవిస్తాడు. या राष्ट्राच्या द्वारे देव तुमच्या बाबतीमध्ये आशीर्वादित करणार आहे. ఇక్కడ పంటలే కాదు, మీ బతుకులు కూడా పండేలా చేస్తాడు. इकडं पीकच नाही, तुमचं जीवन देखील चांगलं व्यवस्थित होईल असं देव करेल. విసరవేయబడిన మీరే దేశానికి మూలరాయి తరుగుతారు. आणि तुम्हीच नाकारलेले तुम्हीच या देशासाठी मूळ असे खडक व्हाल. క్రైస్తవ బిడ్డలు ఎక్కడుంటే అక్కడ వర్ధలు తరుగుతూ పెట్టు. ख्रिस्ती लोक जेथे कुठे असतील तिथे त्या
त्या ठिकाणी त्यांची वृद्धी होईल. దేవుడికి ఈ మాటలు మీకు అర్థమైతే దేవుడు మిమ్మల్ని మరింత బలముగా దీవించును గాక. ఈ వచనం जर देवाची तुम्हाला अर्थ झाला तर देवाने अधिक तुम्हाला आशीर्वादित మీ करेल. బిడ్డలను మిమ్మలను గౌరవపదమైన బిడ్డలుగా వర్ధలింపు చేయను గాక. चांगलं एक गौरवाचं जीवन जगण्यासाठी तुम्हाला तुमच्या मुलाला देव सहाय्य करो. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. देव ఆమేన్. तुम्हाला आशीर्वादित करो. आमेन. ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేద్దాం. उद्या आपण उठून उभं राहूया आणि प्रार्थना करू. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ దయలో మీకులో రాత్రి తండ్రి ఈ రోజు తండ్రి ఘనమైన సంగతులు వినిపించారు దేవా. స్థానిక ప్రాంతంలో తండ్రి మాకు అనుకూలమైన సమయాన్ని దయచేసి తండ్రి మీరు మహిమను పొందాలి. తండ్రి మీ దయగల హస్తములు ఇచ్చే తండ్రి తండ్రులు ఎలా ఉండాలో బిడ్డలు ఎలా ఉండాలో మీరు నేర్పించారు తండ్రి. ఎక్కడైతే తండ్రి ఇలాంటి కుటుంబాలు ఉంటాయో ప్రళయాలు మీరు ఆపేస్తారు తండ్రి, యుద్ధాలు మీరు ఆపేస్తారు, చీకటిని మీరు ప్రారంభలేరు తండ్రి. వారి ద్వారా తండ్రి కుటుంబానికి మేలుకరమైన విషయాలు మీరు జరిగించారు. మీ దయ మీ కృప తండ్రి ఇలాంటి కుటుంబాల మీద మీరు వర్ధలింపజేశారు తండ్రి. అట్టి కుటుంబాలకి క్రైస్తవ్యాన్ని నిలబెట్టండి, ఈ కుటుంబాలను ఆదరించండి. ఈ 3 రోజుల సభలో తండ్రి ఇలాంటి కుటుంబాలు మీరు బలపరుస్తారని కోరుతున్నాం. ఎక్కడ కుటుంబాలు బాగుంటే అక్కడ సంఘాలు బాగుంటాయి, ఎక్కడ సంఘం బాగుంటుంది తండ్రి ఆ రాష్ట్రము దీవింపబడుతుంది దేవా. అట్టి ధనకరమైన బిడ్డలుగా తండ్రి మీరు ఆశీర్వదించి ఈ బిడ్డలందరినీ మీరు దీవిస్తారని కోరుతూ పేరు పేరున తండ్రి స్థానిక దైవజనుల్ని పెద్దలను అధ్యక్షుల వారిని నాకు తర్జుమా చేసిన తండ్రి మీ కుమారుణ్ణి ఈ సభకి కారణమైన మీ కుమారుణ్ణి తన కుటుంబాన్ని అందరినీ తండ్రి మీరు దీవించి మరింత ఆదరిస్తారని కోరుతూ మా శత్రువులను మా మిత్రులను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. एकदा जोरदार टाळ्या मारून जोरदार. थँक्यू अण्णा. ह्यावेळेस आपण